ఒకసారి ఒక వెస్ట్రన్ కంట్రీలో ఒక పాస్టర్ గారు, ఒక డాక్టర్ గారు, ఒక లాయర్ గారు ముగ్గురు కూడా ఒక జీప్లో ప్రయాణం చేసుకుంటూ ఒక ర్యాంచ్లోకి వెళ్ళారు. షూటింగ్ చేయాలని, వారికి ఏదైనా జంతువు దొరికితే దాన్ని కాల్చుకుని తినాలని వారు ముగ్గురు ఆశించి ఒక రోజును ఫిక్స్ చేసుకుని ముగ్గురు కూడా ఒక మంచి జీపు తీసుకుని ఆ ర్యాంచ్లోకి వెళ్ళారు. అంటే ఒక చిన్న సైజు అడవి అనుకోండి, దానిలోనికి వెళ్ళారు. అలా వ్యాన్లో తిరుగుతూ చూస్తున్నారు, ఏమన్నా జంతువు కనబడుతుందా. ముగ్గురి చేతుల్లో గన్స్ ఉన్నాయి. ఆ గన్ను వారు ఉపయోగించి ఆ జంతువును కొట్టి వారు కాల్చుకుని తినాలనేది వారి ప్లాన్. సరే, అలా వెళ్తూ ఉండగా కాసేపటికి ఒక జింక కనబడింది. కనబడగానే ముగ్గురు గన్స్ తీశారు, ముగ్గురు ఫైర్ చేశారు. ఆ బుల్లెట్లు 3 వెళ్ళాయి. అయితే ఆ జింక ఒక బుల్లెట్కి చనిపోయింది, కింద పడిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. డాక్టర్ గారు అంటున్నారు, నేను ఫైర్ చేసిన గన్లోంచి వెళ్ళిన బుల్లెటే ఆ డీర్ని చంపింది అన్నాడు. లాయర్ గారు అన్నారు, మేము కూడా నీ టైంలోనే కదా ఫైర్ చేసాం, మా బుల్లెట్ ఎందుకు కాకూడదు అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, నా బుల్లెట్ ఎందుకు కాకూడదని ఆయన. ముగ్గురు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఆర్గ్యూ చేసుకుంటున్నారు. కాసేపటికి లాయర్ అన్నాడు, మేమన్నీ చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తాం కాబట్టి గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్టిగేట్. నేను వెళ్తాను, పరిస్థితి గమనించి ఎవరు కొట్టిన బుల్లెట్కు చచ్చిపోయిందో ఆ జింక తెలుసుకుని వస్తానన్నాడు. సరే, పంపించారు. ఆయన వ్యాన్ దిగి వెళ్ళాడు. 5 నిమిషాల్లో ఆ జింకను పరిశీలన చేసి మరలా వెనక్కి వచ్చి ఇంకా రెండో ఆలోచన లేకుండా ఆయన అన్నాడు, ఈ బుల్లెట్ పాస్టర్ గారిదే అన్నాడు. డాక్టర్ గారి కోపం వచ్చింది. అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నావు, అంత స్పష్టంగా నువ్వు ఎలా చెప్పడం, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, అప్పుడు ఆ లాయర్ గారు ఎవరో తెలుసా, ఆ బుల్లెట్ ఈ చెవులోంచి దిగి ఆ చెవులోంచి బయటకు వచ్చేసింది అన్నాడు. ప్రతి ఆదివారం జరుగుతుంది అదే కదా దేవుడి సంఘంలో అన్నాడు. ఓహో, అదే లాజిక్. ఈ చెవులోంచి బుల్లెట్ దిగి ఆ చెవులోంచి బయటకు వచ్చిందంట. అందరూ బట్టి అది ఖచ్చితంగా ఎవరు కొట్టిన బుల్లెట్ అంట, పాస్టర్ గారు కొట్టిన బుల్లెట్ అట. ఆదివారాలు జరుగుతుంది అదే కదా. చాలామంది దేవుని సందుకు వస్తారు, వాక్యాన్ని తమకు అనుకోరు, ఇది నా కొరకు అనే ఆలోచన ఉండదు. మా ప్రక్కింటోళ్ళ గురించి ఈరోజు బాగా చెప్పారండి. మా బామ్మరుది ఉంటే భలే ఉండండి, ఈరోజు ప్రసంగం అంతా ఆయన కోసమే. మా తోడిగోడలు ఉండుంటే బాగుండండి, అసలు ఏం చెప్పారండి వాక్యం అని ఎవరికో ఆపాదించి వెళ్ళిపోతారు. కానీ ఈ వాక్యం నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను సరిచేయబడిన విషయాల్లో సరిచేయబడాలి, ప్రోత్సహించబడాల్సిన విషయంలో ప్రోత్సహించబడాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించే విధానంలో జీవించాలని దేవుని వాక్యాన్ని ఓన్ చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరి కోసమో వాక్యం అని చెప్పి ఆ వాక్యాన్ని వారికి వీరికి రుద్దేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుంది, ఆయన మాట నన్ను బ్రతికించే మాట, నన్ను నిలబెట్టే మాటని ఎవరైతే వాక్యాన్ని ఓన్ చేసుకుంటారో, దేవుని వాక్యాన్ని తమ జీవితాలకు అన్వయించుకుంటారో, ఖచ్చితంగా ఈ రాత్రి వారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో నుండే నీకు కావలసిన హెచ్చరికలు ఉన్నాయి. దేవుని వాక్యములోనే నీకు కావలసిన ప్రోత్సాహకరణ మాటలు ఉన్నాయి. దేవుని వాక్యములోనే నీకు కావలసిన ప్రవచనాలు ఉన్నాయి. దేవుని వాక్యములోనే నీకు కావలసిన సమస్తం ఉంది. వాక్యాన్ని ప్రక్కన పెట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మాకు అది కావాలి ఇది కావాలని పరిగెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అయితే దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, వాక్య సంబంధమైన ఉద్యమంలో కొనసాగలిగితే, ఈ కడవరి దినాల్లో దేవుడు అలాంటి క్రైస్తవుల కోసం చూస్తున్నాడు, అలాంటి భక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని అనుసరించేవారు. దేవుని సేవకులుగా మేము నిలబడ్డామంటే ఇదేదో మా గొప్ప కోసమో, లేకపోతే దేవుడు మీరందరూ కూర్చున్న వాళ్ళందరూ తక్కువ వారు మేము ఏదో ఎక్కువ అని కాదు అక్కడ అర్థం. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే దేవుని వాక్యాన్ని వినడానికి, మీకు ప్రకటించడానికి మాకు దేవుడు కృపనిచ్చాడు తప్ప మీరు కూర్చున్నారని చెప్పి ఏదో తక్కువ అని కాదు అక్కడ. దేవుని వాక్యాన్ని ప్రకటించడం కూడా ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాను. ఎందుకోసం అంటే అరుణోదయ దర్శనం కలగాలి అంటే వాక్య సంబంధమైన విధానాలు బోధించాలన్నాడు బైబిల్లో. చాలామంది బోధకులు ప్రపంచంలో ఉన్నారు, వారు బోధకుల్లో లేరు కానీ బాధకుల్లో ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం ఉన్నదొన్నట్టుగా బోధించడం ద్వారా మనుషులకి వెలుగు కలుగుతుందన్నాడు. అరుణోదయ దర్శనం అనుగ్రహించబడుతుంది అన్నాడు. అందును బట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రభు మాటలు మీ జీవితంలో మేలు కలిగించును గాక. ఈ రాత్రి దేవుని వాక్యం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెమిలియర్ వర్సెస్ ఇన్ ద బైబిల్, Matthew chapter 11 and verse 28.
బైబిల్లో ఈ విధంగా రాయబడింది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కమ్ అన్ టు మీ ఆల్ హూ ఆర్ weary and burdened, I will give you rest. సమస్త జనులారా అన్నాడా? ఓన్లీ కాకినాడ వారే అన్నాడా? అందరూ కదా. కమ్ అన్ టు మీ ఆల్ అనే మాట, గ్రీక్లో ఆల్ అనే మాట దగ్గర పాస్ అనే పదం ఉంటుంది, పిఏఎస్. దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని దగ్గరికి రావాలనే దేవునికి ఆలోచన, అది ఆయన చిత్తం. అందరినీ పిలుస్తున్నాడు. దేవునికి భేదాలు లేవు. మనుషులకి భేదాలు ఉంటాయేమో, డిస్క్రిమినేషన్ అనేది ఉంటుందేమో, అన్టచబిలిటీ ఉంటుందేమో, కానీ దేవునికి అది లేదు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. సువార్త అందరికీ అవైలబుల్గా ఉండాలి అని దేవుడు ఆశించాడు. కాబట్టే దేవుని సువార్తను ఉన్నట్టుగా లేఖనాల ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. గాడ్ నెవర్ వాంట్స్ టు కండెమ్ అస్, బట్ హీ వుడ్ లైక్ టు కాల్ అస్. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మనల్ని కండెమ్ చేయడానికి పిలవట్లేదు, కానీ ఆయన ఏదో మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన దేవుడు అనే మాటకు ఒక ప్రాథమికమైన అర్థం ఏంటి అంటే, దేవుడు అనగా ఇచ్చువాడు, వన్ హూ గివ్స్ అని అర్థం. అనగా దేవుడు ఆయన దగ్గరికి వచ్చే వారికి ఇవ్వాలి అని ఆశిస్తున్నాడు. ఏమిస్తావు ప్రభు అంటే, లేఖనాలు సెలవిస్తున్నాయి, ప్రయాసతో భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీ నా దగ్గరికి రండి, నా దగ్గర విశ్రాంతి ఉంది. అది లోకం ఇచ్చే శాంతి కాదు, లోకం ఇచ్చే విశ్రాంతి కాదు. ఐ హ్యావ్ పీస్ దట్ సర్పాసెస్ ఆల్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. సర్వలోకము ఇవ్వలేని ప్రశాంతత, సమాధానము నేను మీకు ఇస్తానని దేవుడు సర్వప్రపంచాన్ని పిలుస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అందరినీ తన దగ్గరికి ఆహ్వానించాడు. దేవుని దగ్గరికి రావడం ద్వారా ఒక మనిషి సార్థకతను అనుభవిస్తాడని, లేదా పరమార్థాన్ని తెలుసుకుంటాడని గత 2 రోజుల నుండి మనం వింటూనే ఉన్నాం. నిన్నటి దినం దేవుని వాక్యాన్ని మనం వింటూ, నేను దేనికోసం పట్టబడ్డానో దానికోసం పరిగెడుతున్నానని పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పిలుస్తున్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే, ప్రయాసతో మానవుడు నలిగిపోతున్నాడు, భారాల క్రింద మనిషి ఉండిపోయాడు. ఆ భారంతో ఉన్నాడు కాబట్టి మూలుగుతున్నాడు. శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, సమస్యలు, ఇబ్బందులు మనిషిని కబళిస్తూ ఉన్నాయి. పొరుగు వారితో సాంగత్యం చేయలేకపోతున్నాడు, లేదా సహవాసం చేయలేకపోతున్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవునితో సెపరేట్ అయిపోయి దేవునితో సత్సంబంధాన్ని కలిగి లేక మానవుడు ములుగుతుంటే, యేసు ప్రభు వారు పిలిచారు, రండి, ఎవరైతే భారాలు భరిస్తున్నారో వారి భారాలు తొలగించడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందును బట్టే దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో లేదా ఆయనకున్న లక్షణాల్లో ఒకటేనంటే, గాడ్ ఈజ్ అవర్ బర్డెన్ బ్యారర్. ఆయన మన భారాన్ని భరించువాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూడొచ్చు, ఆయన అనుదినము మా భారమును ఏం చేస్తున్నాడు, ఆయన భరిస్తూ ఉన్నాడని. కేవలం ఆదివారమే భరిస్తాడని అనుకోకండి, లేదా శుక్రవారం ఉపవాస ప్రార్థన సమయంలోనే దేవుడు మన భారాలు భరిస్తాడు, మిగతా రోజులని మన భారాలు మనమే మోసుకోవాలన్నట్టుగా ఆలోచన చేయక్కర్లా. Once you give your life to Jesus, he lifts up all the burdens. In fact, he can carry all your burdens. ఆయన నీ భారాలు దించివేసి నీకు బదులుగా ఆయన నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన భారాన్ని భరిస్తాడు అని లేఖనం సెలవిస్తాం. అనుదినము భారాన్ని భరిస్తున్నాడు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన నిన్ను ఆదుకునునని కీర్తన గ్రంథంలో కూడా ఆ మాటను మరలా మనం చూస్తాం. ఈ లేఖన సత్యాలను మనం చూస్తూ ఉంటే, దేవుడు మన భారాలు దించాలనే ఆయన ఆశపడ్డాడు. ప్రపంచంలో చాలామంది మఠాధికారులు, పీఠాధిపతులు, ఆ అధిపతులు, ఈ అధిపతులు, రకరకాల పేర్లతో చాలామంది వచ్చారు మనిషి జాతిని ఉద్ధరిస్తానని. వాళ్ళందరూ మనుషుల మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు మోక్షం చేరాలంటే, నువ్వు పరలోక రాజ్యం రావాలి అంటే, నీకు శాంతి కలగాలంటే, నీకు సమాధానం రావాలంటే, మీ కుటుంబం సమృద్ధితో వర్ధిల్లాలంటే, మీరు సోమవారం ఇది చేయండి, మంగళవారం అది చేయండి, బుధవారం అది చేయండి, గురువారం ఇది చేయండి అని రోజు ఒక టాస్క్ మనిషి మీద పెట్టి భారాలు మోపి వెళ్ళిపోయారు. కానీ మనిషి భారాలు ఎవరు దించలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మన భారాలు తొలగిపోతాయని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యునైటెడ్ కింగ్డమ్లో బెడ్ఫోర్డ్ షైర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. నేను బ్లెస్సీ వెస్లీ గారు గతించిన 2 నెలల క్రితం ఇంగ్లాండ్లో ఆయా సంఘాల్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు బ్లెస్సీ గారిని తీసుకుని నేను బెడ్ఫోర్డ్ షైర్ వెళ్ళాను. నేను ఎప్పటికే చాలాసార్లు వెళ్ళొచ్చాను ఆ ప్రాంతం, కానీ మరలా బ్లెస్సీ గారు ఆ ప్రాంతం చూడాలని ఆశించారని చెప్పి వెళ్ళాను. బెడ్ఫోర్డ్ షైర్ అనే ఆ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే, ప్రపంచంలో దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవజనుల్లో ఒక ఆయన పేరు జాన్ బనియన్.
ఆయన ఉన్న ప్రాంతం అన్నమాట. అక్కడ ఒక చాపెల్ ఉంటుంది, ఒక మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కన ఆయన మ్యూజియం ఉంటుంది. జాన్ బన్నెన్ గారు ఉపయోగించిన వస్తువులు, ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన రైటింగ్ టేబుల్, ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలో ఉంచారు. జాన్ బన్నెన్ గారు 6 అడుగుల 3 అంగుళాలు ఉండేవాడు. ఆయన చాలా ఎత్తరి. ఆయన పూర్వ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో సువార్త ప్రకటించాలంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా ఏ ఒక్కరూ సువార్త చెప్పడానికి లేదు. అప్పుడు చర్చ్ అలాంటి నియమాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈయన వీధుల్లోకి వచ్చి సువార్త చెబుతుంటే ఆయన పట్టుకున్నారు. నీకు తెలీదా లైసెన్స్ లేకుండా సువార్త చెప్పకూడదంటే ఆయన అన్నాడు, సువార్త చెప్పడానికి లైసెన్స్ ఎందుకు కావాలండి? భారం ఉంటే చాలు కదా. దేవుని సువార్త ప్రకటించాలని ఆశ ఉంటే చాలు. నశించిపోతున్న వ్యక్తులను కాపాడడానికి దేవుడు నాకు ఇచ్చిన భారం ఇది. ఐ వుడ్ లైక్ టు షేర్ ద గాస్పెల్. అందును బట్టి నువ్వు అలా చేయడానికి వీల్లేదని చెప్పి చెరసాలలో పెట్టారు. మరలా బయటికి తీసుకొచ్చారు. మరలా అదే ఆజ్ఞ ఇచ్చారు, నువ్వు సువార్త చెప్పకూడదని. అయినా వెళ్ళి సువార్త చెబుతుంటే మళ్ళా తీసుకెళ్లారు. ఈ విధానంలో తన లైఫ్ టైంలో సుమారుగా 12 సంవత్సరాలు చెరసాలలో ఉండిపోయాడు. దేనికంటే సువార్త చెప్పడానికి అతనుకున్న ఆసక్తిని బట్టి అక్కడున్న వారు ఒప్పుకోని కారణంగా అతను తీసుకెళ్ళి చెరసాల్లో పెడితే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ బిహైండ్ ఎవ్రీ పెయిన్ అనే మాట కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఒంటరితనంలో, మన ప్రతికూలతల్లో దేవుడు తన ఉద్దేశం ఏదో నెరవేర్చుకుంటాడనే సత్యాన్ని అనేకసార్లు మనం వింటాం కదా. ఆ 12 సంవత్సరాల చెరసాల జీవితంలో జాన్ బన్నెన్ గారి రచనలోంచి 2 పుస్తకాలు పుట్టుకొచ్చాయి. అందులో మొట్టమొదటిది యాత్రికుని ప్రయాణం, రెండవది పరిశుద్ధ పోరాటాలు, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అండ్ హోలీ వార్ అనే 2 పుస్తకాలు ఆయన రాశాడు. మార్కెట్లో ఆ పుస్తకాలు దొరికితే ఖచ్చితంగా బైబిల్తో పాటు అవి కూడా మీరు చదవండి, చాలా బాగుంటాయి. బైబిల్ తర్వాత అనేక భాషల్లోనికి పూర్వ దినాల్లో తర్జుమా అయిన గ్రంథం అంటూ ఏదైనా ఉంది అంటే యాత్రికుని ప్రయాణం అంటారు. ఆ మ్యూజియంలో నేను బ్లెస్సీ గారు చూస్తూ ఉంటే కొన్ని 100 భాషల్లోనికి తర్జుమా చేయబడిన యాత్రికుని ప్రయాణం అక్కడ ఒక షెల్ఫ్లో పెట్టారు. ఆ పుస్తకాలన్నీ చూస్తూ ఉంటే మా ఆశ తెలుగు ఎక్కడ ఉందా అని చెప్పి వెతికితే ఒక చోట తెలుగు పుస్తకం కూడా దొరికింది, యాత్రికుని ప్రయాణం. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం యొక్క ఎసెన్స్ ఏంటి అంటే, దాని సారం ఏంటి అంటే, ఒక వ్యక్తి భారాన్ని కలిగి ఉంటాడు. హీ ఫెల్ట్ ఎ బర్డెన్ అపాన్ హిస్ లైఫ్. ఆ భారం ఎక్కడ తొలుగుతుందా అని చెప్పి అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ భారం తొలగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇల్లు దాటి బయటకు వస్తాడు. భార్య వెంటబడుతుంది, ఆ తర్వాత అతని స్నేహితులు వెంటబడతారు, అనేక మంది అతను వెనక్కు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయాణంలో అతను వెళ్తూ ఈ భారాన్ని ఎవరు దించుతారా అని చెప్పి చాలామందిని కలుసుకుంటాడు, చాలా ప్రాంతాలు తిరుగుతాడు. కానీ ఎక్కడా తనకు ఉపశమనం కలగలేదు, ఎక్కడా తనకు విశ్రాంతి రాలేదు. ఆ సందర్భంలో అలా ప్రయాణం చేసుకుంటూ ఒకసారి ఒక సిలువ దగ్గరికి వస్తాడు. ఆ సిలువ దగ్గరికి రాగానే అతని భుజాల మీద ఉన్న భారం తొలగిపోయినట్టు గుర్తిస్తాడు. ఇది యాత్రికుని ప్రయాణం పుస్తకం యొక్క సారాంశం. దానిలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు సిలువ దగ్గర మాత్రమే మనిషి మోసే భారాల నుండి విడుదల ఉంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అది ఏ భారమైనా సరే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఫేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితికి, లేదా నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి భారము ఎక్కడ దించబడుతుందంటే యేసు ప్రభు సిలువ దగ్గర మాత్రమే దించబడుతుంది. అదేంటండి వెస్లీ గారు మరీ అంతలా మాట్లాడుతున్నారు, ఆయన ఒక్కడ దగ్గరే మన భారాలు ఎందుకు పోతాయి అని అడిగితే నేను చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరే ఒక మనిషి భారం ఎందుకు తొలగిపోద్దంటే, ప్రపంచ చరిత్రలో ఆయన ఒక్కడే మన భారాలు భరించాడు కాబట్టి. హల్లెలూయా. ఇఫ్ యు రీడ్ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53, ఆయన మన వ్యసనాలను భరించాడు, మన పాపాలు భరించాడు అనే మాటలు అక్కడ స్పష్టంగా కనబడతాయి. అనగా యేసు ప్రభు ఈ లోకానికి మన మీద భారాలు పెట్టడానికి రాలేదు, కానీ మన మీద ఉన్న భారాలు తొలగించి మనలను ప్రశాంతతతో, సమాధానముతో, ఆయన చిత్తముతో నింపాలనే యేసు ప్రభు ఆశించారు. ఈ రాత్రి నువ్వు ఏ భారంతో ఇక్కడ కూర్చున్నా ఆ భారాన్ని దించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను లేఖనాలను చదువుతూ ఉంటే, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక 3 రకాల భారాలు నాకు కనబడ్డాయి. అంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం కాదు. ఒక 3 విషయాలు అయితే మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారని బైబిల్లోంచి 3 విషయాలు చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా, దేవునికి మన జీవితాలు అప్పగించడం ద్వారా ఎటువంటి భారాల నుండి మనం విడుదల పొందుతామని ప్రశ్నించుకుంటే, మొట్టమొదటి ఆన్సర్ మనకు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. చదువుదాం ఆ మాట. Proverbs chapter 16 and verse 3, the Bible says, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏమవుతాయి? సఫలపరచబడతాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. వాగ్దానం నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పనుల భారము ఎవరి మీద ఉంచమన్నాడు? దేవుని మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి?
సఫలమవుతాయి. ఈరోజు బహుశా నీ జీవితంలో చాలా రకాల ఆశలతో నువ్వు దేవుని సందుకు వచ్చావేమో. ఒక మేలు కోసం, ఒక అద్భుతం కోసం, ఒక బ్రేక్ త్రూ కోసం, ఒక వ్యసనము నుండి విడుదల కోసం నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను డిసప్పాయింట్ చేయడట. నీ పనుల భారం ఆయన మీద వేస్తే ఆయన నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడని లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూసాం. ఈ రాత్రి ఏ పని భారంతో ఇక్కడికి వచ్చావు? చాలామంది రోజుల్లో పని భారంతో మూలుగుతున్నారు. వెస్లీ గారు, ఓ పని అనుకుంటున్నాం కానీ జరగట్లేదండి చాలా కాలం నుండి. ఒక కార్యం జరగాలని ఆశపడుతున్నాం కానీ ఎన్నెన్నో చోట్ల తిరిగాం, ఎక్కడెక్కడో తిరిగాం కానీ ఎందుకో సఫలత రావట్లేదండి, సాఫల్యాన్ని చూడలేకపోతున్నామనే ఆ యావగింపు, అసహ్యం బహుశా కొంతమందిలో కనబడుతుంటే యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్ టు నైట్. ఈ రాత్రిని దేవుడు నిన్ను ఒక సరైన స్థలాన్ని తీసుకొచ్చాడు. క్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆయనకు నీవు అవకాశం ఇవ్వడం ద్వారా నీ పని భారాన్ని ఆయన మీద వేస్తే దేవుడు నీ ఉద్దేశాలు ఏం చేస్తాడట? ఆయన సఫలపరుస్తాడు. లేఖనానుసారంగా ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. మీరు లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ ఒక సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లూకా అనే సువార్తలో రాయించి ఉంచాడు. ఆ సంఘటన మనందరికీ తెలిసిందే, క్రైస్తవ ప్రపంచానికి తెలియని భాగం కాదు అది. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఏమన్నా పేతురు చేపలు పడ్డం రానోడా? అదే మొదటిసారి ఫిషింగ్ వెళ్ళాడా? అందును బట్టి అయ్యో చేపలు దొరకలేదు అనుకోవడానికి. పేతురు పుట్టిందే గలిలే సముద్రం తీరాన. చాలా అద్భుతంగా చిన్నప్పటి నుంచి చేపలు పడడం తెలుసు. గలిలే సముద్రం మరి అంత పెద్ద సముద్రం ఏం కాదు. పొడవు ఒక 20 కిలోమీటర్లు, వెడల్పు 10 కిలోమీటర్లు ఉంటుంది. అటు నుండి ఇటు గాలిస్తే ఎక్కడ ఎప్పుడు ఎలాంటి చేపలు ఉంటాయో జాలర్లకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా he toiled all the night but he could get nothing. అతడు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. చేపలు దొరకలేదన్న బాధ ఒకటైతే పేతురు గారిలో ఒకలాంటి ఆత్మన్యూన్యత భావం వచ్చి ఉంటుంది. ఎంత ప్రొఫెషనల్ ఫిషర్మెన్ నేను, ఒక్క చేప కూడా పట్టలేకపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య అడిగితే ఏం చెప్పాలి? పేతురు గారికి పిల్లలు ఉన్నారో లేదో తర్వాత సంగతి, కానీ కుటుంబ సభ్యులు వాళ్ళు అడిగితే ఏం చెప్పాలన్న బాధ పేతురులో కనబడుతూ ఉండొచ్చు. ఉదయకాలం హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఆ డిసప్పాయింట్మెంట్తోనే ఆ పడవంతా దరికి లాగి ఆ వలలన్నీ బాగు చేసుకుని మరలా రాత్రి వేళ చేపల పడ్డానికి వెళ్ళడం కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో యేసు ప్రభు ఆ మార్గంలో వచ్చారు. మీకులా చాలామంది దేవుని వాక్యం వినడానికి వస్తే, పీటర్ వుడ్ యు ప్లీజ్ గివ్ మీ యువర్ బోట్, నీ పడవలో నేను నిలబడి వాక్యం చెప్పొచ్చా, సువార్త ప్రకటించొచ్చా అంటే పేతురు తన పడవను ప్రభువుకి ఇచ్చాడు. ఆయన బోధించుట చాలించిన తరువాత పేతురును చూసి అన్నాడు, నీవు నన్ను సన్మానించావు గనుక, నీవు నన్ను చేర్చుకున్నావు కాబట్టి నిన్ను ఒట్టి చేతులతో పంపాలనుకుంటుంది పేతురు. నీకు ఓపుకుంటే లోతుకు కొంచెం దోణి నడిపించి కుడి ప్రక్కన వలవై అన్నాడు. ఆ మాట వింటే ప్రస్తుత కాలపు పీటర్ కనుకుంటే, ఈ ప్రస్తుత కాలపు పేతురు కనుకుంటే, ప్రభువా నువ్వు బాగానే చెప్పావు మాట, కానీ అది వినకుండా ఉండడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, పగటి వేళ చేపలు పడవనే విషయం నీకు తెలియదా ప్రభువా? రాత్రి వేళ చక్కగా పడే చేపలు పగటి వేళ పడవనే విషయం నీకు తెలియదా? రీజన్ నెంబర్ 2, రాత్రంతా నేను నా టీం అందరం కూడా గల్లే సముద్రం అంతా గాలించేసాం, మరి చేపలన్నీ ఎక్కడ పోయినాయో తెలీదు, ఒక్క చేప కూడా పడవలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళా వెళ్ళు అంటే ఎలా నమ్మమంటావు ఈ మాట? అందును బట్టి సాధ్యపడేది కా. 3వది, పోనీ నీకేమైనా అనుభవం ఉందా? నువ్వు కూడా నాలాంటి ఫిషర్మెన్ కాదు కదా. మీ ఫాదర్ జోసెఫ్ ఒక కార్పెంటర్ కదా, నీకు ఏవో ఆ కార్పెంటరీ పనులు చేయడం, నజరేతులో పెరిగావు, అలాంటి విషయాలు ఏమన్నా నువ్వు చెప్తే నేను చేయడానికి రెడీ. కానీ నేను ఏ విషయంలో అయితే ప్రజ్ఞ కలిగి ఉన్నానో, ఏ విషయంలో అయితే నాకు ప్రావీణ్యత ఉందో అందులో వచ్చి మళ్ళీ నువ్వు నాకు చెబుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు కీబోర్డ్ వాయించడం రాదనుకోండి, ఏదో వాయిస్తాను, కొద్దిగా పియానో ప్లే చేస్తాను. ఒకవేళ నాకేమీ రాకుండా ఇప్పుడు చక్కగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అలా వాయించండి ఎలా వాయించండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము స్టేజ్ దిగి వెళ్ళిపోతామండి, మీరు ఏ వాయించుకుంటారో వాయించుకోండి అంటారు వాళ్ళు. మీరు మాకు చెప్పడం ఏంటండి, మాకు తెలుసు, మీరు ఆ స్కేల్ ఏదో చెప్పేసేయండి, మిగతాది మేము చూసుకుంటామంటారు కదా. ఒక ప్రొఫెషనాలిటీ కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని పనినే మరలా అతను చేయమని చెబితే ఒకలాంటి అసహ్యం లేకపోతే ఒకలాంటి ఇబ్బంది ఒక మనిషిలో ఉంటుంది. ఇన్ని ప్రశ్నలు పేతురు ముందు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అనేకమైన ఉన్నప్పటికీ కూడా పేతురు ఏమంటారు తెలుసా? ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి, నీ స్థానంలో మరి ఎవరైనా ఉండుంటే ఐ డోంట్ కేర్,
ఆ మాట నేను వినాల్సిన అవసరం లేదు. కానీ ఐ బిలీవ్ దట్ యు ఆర్ ది క్రియేటర్ గాడ్. ఐ బిలీవ్ యు కెన్ టర్న్ ఎనీథింగ్ అరౌండ్. నువ్వు ఏ కార్యాన్నైనా సాధించగలవు, చేయగల సామర్థ్యం కలిగిన వాడివి. సకల చరాచర సృష్టిని మాట ద్వారా కలుగు చేయబడింది కాబట్టి ఐ ట్రస్ట్ యు లార్డ్, ఐ పుట్ మై ఫెయిత్ ఆన్ యువర్ వర్డ్. నీ మాట మీద నాకు విశ్వాసం ఉంది. ఆ మాట పట్టుకునే వెళ్తున్నాను నేను నది ఆ సముద్రంలోనికి. లెట్ మీ కమ్ బ్యాక్ విత్ ఎ గుడ్ రిజల్ట్. ఆ మాట పట్టుకుని వెళ్ళాడో రిజల్ట్ మనందరికీ తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. యేసాయ మాట ప్రకారం వలేసాడు, 2 దోణెలు నిండిపోయినాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. That is the result tonight. If you trust on God, if you lean on Jesus, that is the result. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానం ద్వారా సాధించలేని చాలా కార్యాలు దేవుని కృప ద్వారా, ఆయన ఫేవర్ ద్వారా మనం సాధించగలము. హల్లెలూయా. లోకం అంతా కూడా శ్రమించి లేదా అలా చేసి ఇలా చేసి ఏదో విధంగా ఉన్నతమైన స్థితికి రావాలని ప్రయాసపడుతున్నారు. నేను ప్రయాసపడద్దు నేను అంటల్లా, కష్టపడొద్దు నేను అంటల్లా, సోమరిపోతులను దేవుడు ఆశీర్వదిస్తాడని నేను అంటల్లా. పేతురు దగ్గరికి వచ్చి, పేతురు పడవిచ్చావు కాబట్టి అబ్బురికి దబ్బురు అంటే పడవ నిండా చేపలు వచ్చాయా? రాలా. యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాలి, మరలా ఫిషింగ్ చేయి. నువ్వు లేజీగా ఉంటే దేవుడిని ఆశీర్వదించాడు. సోమర్థగాన్ని దేవుడు ఆశీర్వదించడం ఎక్కడ బైబిల్లో లేదు. పేతురు చేయగలిగింది పేతురు చేశాడు, దేవుడు చేయగలిగింది ఆయన చేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. పేతురు చేసిన పని ఏంటో తెలుసా? అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట చొప్పున ప్రభువా. ఈ రాత్రి నువ్వు కూడా ఒక ఉద్యోగం కోసం అలసిపోయావేమో, ఒక వ్యాపారంలో అభివృద్ధి కోసం అలసిపోయాము, అటు తిరిగి ఇటు తిరిగి, ఒక సాఫల్యత కోసం ఎన్నో చోట్ల పరిగెత్తి అలసిపోయాము. నీ సమస్య నుండి విడుదల పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసావేమో. అయితే ఈ రాత్రి బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ పనుల భారం ఏదైతే ఉంటుందో అది దేవుని మీద వేసాయి. ఆయన సఫలం చేసినట్టుగా నీ ఉద్దేశాలు మరెవ్వరూ సఫలం చేయరని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఒక అనాథ పిల్లవాడు రోడ్డు మీద ఉన్నాడు. ఒక సేవకుడు ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు. యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఎంత పేదోళ్ళైనా సూట్ వేసుకుంటారు, ఎందుకంటే అక్కడున్న క్లైమేట్ని బట్టి లేదా వెదర్ కండిషన్ బట్టి వారు అలాంటి పరిస్థితి ఉంటుంది. ఒక పాస్టర్ గారు రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు. ఆ అనాథ బాలుడు పాస్టర్ గారి వైపు చూసి, నాకేదన్నా సహాయం చేస్తారని అడిగాడు. ఈయన తన పాకెట్స్ అన్ని చూసుకున్నాడు. ఒక్క పౌండ్ కూడా ఆయన దగ్గర లేదు. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు వాడే కరెన్సీ పౌండ్స్ అంటాం కదా, ఆయన దగ్గర లేవు. ఐఎమ్ సారీ మై బాయ్, నన్ను క్షమించి, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ మాట చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనలో ఒక బాధ. ఒక చిన్న పిల్లవాడు, ఒక అనాథ బాలుడు ఒక సహాయం అడిగితే చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఆలోచన చేశాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఒక్క పౌండ్ కూడా లేదు, కానీ నువ్వు నన్ను నమ్మి నాతో రాగలిగితే జీవితం అంతా నేను పోషిస్తానన్నాడు. యూజువల్గా ఆ పొజిషన్లో మనం ఉంటే, ఇప్పుడు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ లైఫ్ లాంగ్ పోషిస్తావు నువ్వు, నన్ను ఏదో అడ్డుపెట్టుకుని నువ్వేదో బాగుపడదామని ప్రయత్నం ఏదో ఉంది కదా నీ వెనకాల అని రకరకాల ఆలోచనలు మనకుంటాయి. కానీ ఆ చిన్న పిల్లవాడు నమ్మాడు. ఓకే సార్, ఐ వుడ్ లైక్ టు కమ్ అలాంగ్ విత్ యూ. మీకు కూడా ఎవరు లేరు కదా, నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి ఆ సేవకుడితో పాటు వెళ్ళాడు. ఆ చిన్న పిల్లవాడిని తన ఇంటిలోకి తీసుకువెళ్ళి అతను చూసుకోవడం మొదలు పెట్టాడు. తనకేది ఉంటే అదే పెట్టాడు, ఇద్దరు కలిసి అదే తిన్నారు. అలా అలా ఒక చిన్న పిల్లవాడు 2 అయ్యారు, 2 నుంచి 4 వచ్చారు, 4 నుండి 8 మంది వచ్చారు. ఆ దేవుని సేవకుడు ఒక్కడితో ప్రారంభించబడిన అనాథ బిడ్డల పరిచర్య తన లైఫ్ టైంలో 9,900 మంది చిన్నపిల్లలను పోషించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. 9,900 మంది పిల్లలను పోషించడం అంటే చిన్న విషయం కా. మాకు 3 కుమార్తెలను దేవుడు మాకు ఇచ్చాడు. కొన్నిసార్లు ఆ 3 పిల్లల్ని పోషించాలంటే, వారి అవసరాలు తీర్చాలంటే, వారికి కావలసింది ఇవ్వాలంటే ఎంత కష్టమో తల్లిదండ్రులుగా మాకు తెలుసు. ఒక 4 పిల్లలు ఉంటే పూర్వ దినాల్లో 10 మందిని కనేవారు, 12 మందిని కనేవారు. ఆ కుటుంబాల్లో చిన్న సైజు క్రికెట్ టీంలాగా ఉండేవి. ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే 12 మంది 14 మంది భోజనం చేయాలంటే ఒక చిన్న సైజు హాస్టల్. Can you imagine a person who doesn't have at least 1 single pound in his hand? He could able to feed 9,900 orphans in his lifetime. How it is possible? ఇది ఎలా జరిగింది అడిగారు ఒక ఆయన వెళ్ళి, అయ్యా ఇది ఎలా సాధ్యమైంది? ఎంతమంది అనాథ పిల్లలు, వారు మీ కడుపును పుట్టిన వాళ్ళు కాదు, మీ బంధువులు కాదు, మీ స్నేహితులు కాదు, అలాంటి వారిని ఎలా మీరు పోషించగలిగారంటే ఆ దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పని భారాన్ని దేవుని మీద వేశాను, ఆయన నడిపించాడు, తన మహిమార్థం నిలబెట్టాడు. హి ఈజ్ నన్ అదర్ దాన్ జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు ప్రపంచ చరిత్రలో అద్భుతమైన చరిత్రను కలిగిన దేవుని సేవకుడు. 9,900 మంది అనాథ బిడ్డలను పోషించడంతో పాటు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధించేవాడు. అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఆ పని ఉంది కదా అని చెప్పి సువార్త పని ప్రక్కన పెట్టలేదు.
He fulfilled all the responsibilities in his life and finally said, my God is faithful. నా దేవుడు నమ్మదగిన వాడు. అంతమంది పిల్లలను పోషించడానికి ఆయా సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు జార్జ్ ముల్లర్ చేసిన పని ఏంటో తెలుసా? నాకు తెలిసిన ఒకటే ఒక పని, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయడం, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. సహాయం ఎలా వస్తుంది అనేది దేవుడు చూసుకుంటాడు. నా పని ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం. కొన్నిసార్లు మన జీవితాల్లో మోకాళ్ళ ప్రార్థన అంశం తగ్గిపోయింది. రోజుల్లో మోకాళ్ళు ఏమంటే నొప్పులండి వెసిలి గారు, కుదరదండి. ఏంటి యవనొస్తులే, పోనీ 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు మోకరించలేరంటే తర్వాత సంగతి, కానీ 30 నుంచే మోకాళ్ళ నొప్పులంటే ఏమి సాధిస్తావయ్యా నువ్వు? వేయి మోకాళ్ళే దేవుని సన్నిధిలో. వెన్ లైఫ్ హిట్స్ సో హార్డ్, నీల్ డౌన్ బిఫోర్ గాడ్. జీవితం కొన్నిసార్లు పరీక్షా ఘట్టాల గుండా నేను తీసుకెళ్తుంటే, శ్రమలనే సుడిగుండాల గుండా నేను తీసుకెళ్తుంటే, ద ఓన్లీ థింగ్ దట్ యూ కుడ్ డూ is to kneel down before God. దేవుని సల మోకాళ్ళు వేయడం నేర్చుకో. మోకాళ్ళు వేసే క్రైస్తవుడికి సాతాను భయపడతాడు. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. When you look unto God, when you look unto Jesus, miracles will set in motion. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరిగించడానికి సామర్థ్యం కలిగిన వాడు. జార్జ్ ముల్లర్ అంటాడు, ఎంత భారం నా మీద ఉన్న ప్రతిరోజు నేను నేర్చుకున్న ఒక పని ఏంటంటే, నా పని భారాన్ని ఎవరి మీద వేశానో దేవుని మీద వేశాను. ఈరోజు నువ్వు వేయగలవా? నీకున్న అక్కర తీర్చబడాలంటే, నీకున్న కొదువు తీర్చబడాలంటే, అకార్డింగ్ టు యువర్ వర్డ్, ప్రభువా నీ మాట చొప్పున నేను చేస్తాను. నీ లేఖనం ఏం చెబుతుందో అది నేను చేస్తాను. నీవు ఏమి సేవకుల ద్వారా బయలుపరుస్తావో అది నేను చేస్తానని దేవునితో నువ్వు ఒడంబడిలోకి రాగలిగితే, నిబంధనలోకి రాగలిగితే, నీ ఉద్దేశాలు దేవుడు సఫలపరిచి అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. 2014 సంవత్సరంలో మా పరిచర్యలో చిన్న ఇబ్బంది జరిగింది. రాజమండ్రిలో మేము టెంట్ల క్రింద ఆరాధన చేసేవాళ్ళం. మాకున్న మందిరం సరిపోక ప్రజలు ఎక్కువ మంది వస్తూ ఉంటే, సరే టెంట్లు వేసి ఒక గ్రౌండ్ బుక్ చేసుకుని ఆరాధన చేస్తుంటే 2014 సంవత్సరంలో మేము ఊహించిన ఒక పరిణామం మా పరిచర్యలో చోటు చేసుకుంది. మొదట్లో మేము అది ఒక షార్ట్ సర్క్యూట్ వలన టెంట్లు కాలిపోయాను అనుకున్నాం, కానీ ఆ తర్వాత తెలిసింది కొంతమంది కావాలని ఆ పని చేశారని. టెంట్లతో పాటు చైర్స్ అండ్ సౌండ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. దేవుని మహాకృప అప్పుడు ప్రజలు ఎవరు లేరు. ఆరాధన అప్పుడే ముగించబడి మరొక ఆరాధన కోసం కనిపెడుతున్నాం. ఆ సందర్భంలో జరిగిన ఆ పరిణామం, దేవుని సన్నిధిలో నేను, బ్లెస్సీ వెస్లీ గారు అదే గ్రౌండ్లో ఎక్కడైతే ఆ ప్రతికూలత మేము ఎదుర్కొన్నాం అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాం. అందులో రెండు విషయాలు నేను ప్రార్థన చేశాను. ఒకటి, దేవా నీ కొరకు శ్రమపడడానికి, నీ కొరకు ఈ యొక్క పరిస్థితుల్లో మేము ఉండడానికి నువ్వు మమ్మల్ని ఎంచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ శ్రమ మమ్మల్ని కృంగదీయట్లేదు, కానీ నువ్వు మా కోసం ఒక బలమైన కార్యం ఏదో చేయబోతున్నావని మేము గుర్తిస్తున్నామో ఆ కార్యాన్ని నెరవేర్చనని ప్రార్థన చేశాం. ఎక్కడైతే మమ్మల్ని గింటి వేయాలనుకున్నారో, ఏ ప్రాంతం నుండి అయితే మమ్మల్ని బయటికి పంపించాలనుకున్నారో, ఆ ప్రాంతం నుండి 1 కిలోమీటర్ వ్యవధిలో మాకు ఒక స్థలం కావాలి. అక్కడ వేలాది మంది ప్రజలు ఒక చోట చేరిని ఆరాధించగలిగే ఒక ప్రార్థనా మందిరం మేము కట్టాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. 2014 జనవరి 1వ తారీఖున ప్రార్థన చేశాం. 2015 డిసెంబర్ 16వ తారీఖున ఆ ప్రార్థనా మందిరం ఓపెనింగ్ జరిగింది. 5,000 మంది ప్రజలు ఒకే చోట చేరి దేవుని ఆరాధించగలిగే ఒక విశాలమైన ప్రార్థనా మందిరం దేవుడు మాకు ఇచ్చాడు. గతించిన సంవత్సరం అంటే 2024లో అది సరిపోక మరలా ఎక్స్టెండ్ చేశాం. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తారండి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో 9,500 మంది ఒకేసారి కూర్చుని దేవుని ఆరాధించగలిగే ఒక ప్రార్థనా స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దాన్ని చూసిన ప్రతిసారి నాకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా జరిగింది అంటే నా శక్తి, నా జ్ఞానం లేదా మాకున్న డబ్బు వలన జరిగింది అయితే కాదు. ఎంతమందికి డబ్బు లేదు ప్రపంచంలో? కోట్ల కొలది డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అలాంటి పనులు ఎందుకు చేయలేకపోతారంటే కొన్ని సాధ్యపడో డబ్బులతో జరిగి అన్నీ జరుగుతాయంటే జరగవు ప్రియులారా. దేవుని అనుగ్రహం ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన గైడెన్స్ ఉండాలి, ఆయన నడిపింపు ఉండాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క కృప, సమాధానము మన మీద కృమ్మరించబడగలిగితే అద్భుతాలు చూస్తాం. అది చూసినప్పుడల్లా దేవుని స్తుతిస్తాం. ప్రభువా, వాట్ ఆర్ వీ, మేమెవరం అసలు? నీ కృప ద్వారా నిలబెట్టావు, నీ కొందనాలని ప్రభువుని మహింపరుస్తూ ప్రతి ఆదివారం 3 ఆరాధనలు నిండుగా ప్రజలు వస్తారు, మనస్ఫూర్తిగా దేవుని మాటలు వింటారు, దేవుని కొరకు జీవిస్తున్నారు, సత్యమందు స్థిరపరచబడి అనేక మంది సువార్థికులుగా తీర్చబడి రోజున ప్రపంచవ్యాప్తంగా సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని చూసే దేవుడు నీ ప్రతికూలతను అనుకూలంగా మార్చగలిగిన వాడు. నీ పని భారాన్ని దేవుని మీద వేయగలిగితే ఆయన నీ ఉద్దేశాలు సఫలపరిచి నిన్ను సంతృప్తి పరుస్తాడని లేఖనానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. 2వ అంశం దగ్గరికి వస్తే, యేసు ప్రభు ఎలాంటి భారాలు భరిస్తాడండి వెస్లీ గారు అని అడిగితే, ఈసారి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. చూడండి, చాలా ప్రాముఖ్యమైన అంశం అది.
ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 11 and verse 20. దానిలో ఒక మాట రాయబడింది. ఏముంటుందంటే, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. చెప్పండి, ఏ భారం వేస్తున్నాడంట దైవజనుడు? నా వ్యాజ్య భారాన్ని. వ్యాజ్యం అంటే అర్థం ఏంటి? చెప్పండి, వ్యాజ్యం అంటే అర్థం ఏంటి? గొడవ కదా. ప్రతికూలమైన వాతావరణం క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు, కలహాలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రభువా, నా పోరాటం నేను కాదు, నా పోరాటం నువ్వు చేయాలని ఆశించి నా వ్యాజ్య భారాన్ని ఎవరి మీద వేశాను? నీ మీద వేశాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. ఒకవేళ ఈ రాత్రి నీవు కూడా వ్యాజ్యభారంతో కూర్చున్నావేమో ఇక్కడ, ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు కూడా ఎవరితోనో ఒకరితో గొడవ వేసుకుని వచ్చేవేమో ఇక్కడికి, మీటింగ్ అయిపోయింది అది కంటిన్యూ చేద్దామని. లేకపోతే కొంతమంది రకరకాల సమస్యలు, ఇబ్బందుల మధ్య నలిగిపోతూ ఉంటారు. వారి ఆఫీసుల్లో కావచ్చు, వారి పని చేసే చోట్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు, తీవ్రమైన అలజడికి గురవుతూ ఉంటారు, తీవ్రమైన స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏంటంటే, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తివని చెప్పి కొంతమంది టార్గెట్ చేసి, కార్నర్ చేసి నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? హౌ టు రెస్పాండ్ టు ఎ స్ట్రైఫ్, హౌ టు రెస్పాండ్ టు ఎ కంటెన్షన్. చాలామంది అడుగుతుంటారు నన్ను. ఆ సందర్భాల్లో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓపెన్ చేస్తే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, వెస్లీ గారు, నా జీవితంలో ఒక పోరాటంలో నేను ఉన్నాను, ఈ పోరాటంలో నేను ఎలా ముందుకు కొనసాగాలి? నేను ఎలా ఇతరులను ట్రీట్ చేయాలి? నన్ను హింసిస్తున్న వారిని, నన్ను నలగొడుతున్న వారిని, నన్ను ఇబ్బంది పెడుతున్న వారిని, తమ మాటల ద్వారా, తమ క్రియల ద్వారా ఇబ్బంది పెడుతున్న వారిని నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలా విజయం సాధించాలని చాలామంది అడుగుతూ ఉంటే, నేను చెప్పే మాట కానీ బైబిల్ చెబుతా ఉంది, దావీదు ఒక సందర్భంలో అలాంటి పొజిషన్లో, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలం ఉంటేనే కానీ నేను కోరుకున్నది మాత్రం ఏమన్నాడు? సమాధానాన్ని కోరుకున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కలహప్రియుల మధ్య ఉన్నాడట, కలహప్రియుల మధ్య చిరకాలం బ్రతికాడట, కానీ నా నుండి నేను కోరుకునేది ఎప్పుడు కూడా సమాధానమే. నీ యాటిట్యూడ్ అదైతే ఈ రాత్రి దేవుడిని దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ వ్యాజ్య భారాన్ని భరించగలిగేవాడు ఆయన. కలహప్రియులు ఉంటారు కొంతమంది. చూడండి, కొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి. స్వార్థ ప్రియులు అన్నాడు. చెప్పండి, స్వార్థ ప్రియులు అంటే అర్థం ఏంటి? స్వార్థాన్ని ప్రియముగా ఎంచుకునేవారు. నేను బాగుంటే చాలు, మా ఫ్యామిలీ బాగుంటే చాలు, ఇంకెవడలా పోతా నాకేంటి అనే స్వార్థం ఉంటుంది. చూసారా? పిల్లికి కూడా భిక్షం పెట్టరు వాళ్ళు, రూపాయి తీయడు జేబులోంచి. అలాంటి పిసినారులు ఉంటారు కొంతమంది కదా. స్వార్థం అన్నాడు ప్రతిసారి. మా ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు పిలిచి ప్రార్థన చేయమన్న మూడే మాటలు అతనికి వచ్చి, ఇంకా అంతకుమించి ప్రార్థన రాదు ఇంకా ఆయనకి. ఆ మూడు మాటలు ఏంటో తెలుసా? లార్డ్ బ్లెస్ మీ అండ్ బ్లెస్ మై ఫ్యామిలీ, దట్స్ ఆల్ ఐ వాంట్. అంతే. బర్త్డేకి పిలిచామనుకోండి, ఎవరికైనా పుట్టినరోజు మీటింగ్ జరుగుతుంది, కృతజ్ఞత కూడిక, ప్రార్థన చేయండి అంటే అక్కడికి వచ్చి అంటాడు, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, దట్స్ ఆల్ ఐ వాంట్. మరి వాడి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ చిన్నపిల్లవాడి కోసం. పెళ్లిలో ప్రార్థన ఇచ్చారు అనుకోండి, మళ్ళీ అక్కడికి వచ్చి అంటాడు, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, దట్స్ ఆల్ ఐ వాంట్. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రార్థన చేయవా నువ్వు? అబ్బాయి మనకు అక్కర్లేదండి అవన్నీ, వాళ్ళు ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు, మనకు మాత్రం కావాల్సింది ఇదే. పోనీ ఫ్యూనరల్ సర్వీస్ పిలిచామనుకోండి, సమాధి కార్యక్రమానికి పెట్టి ముందు నిలబడి లార్డ్ బ్లెస్ మీ అంటే అక్కడ బ్లెస్ చేసేదని నేను పైకి తీసుకెళ్ళిపోవడమే. అంతకుమించి గొప్ప బ్లెస్సింగ్ ఇంకేం కావాలి నీకు? స్వార్థం. నేను బాగుంటే చాలు, ఆ బాగు కోసం ఎంతమందిని అణగదొక్కడానికి నేను రెడీ అన్న వాళ్ళు లేరంటారా ప్రపంచంలో? ఉన్నారో. ఎక్కడికక్కడ దోచుకోవడం, ఎక్కడికక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఎక్కడ లాభం ఉంటే అక్కడ మనుషులు అక్కడుండి ఇతరుల్ని, పేదల్ని భయంకరంగా గుంజి ఇబ్బందులు పెట్టేవాళ్ళు లేరంటారా? స్వార్థ ప్రియులు ఉంటారు కొంతమంది. కొంతమంది సంగీత ప్రియులు ఉంటారు. చెప్పండి, ఏ ప్రియులు వాళ్ళు? సంగీత ప్రియులు. వాళ్ళకి మీటింగ్లో వాక్యం అక్కర్లే, అరే మ్యూజిక్ అయిపోయిందా, నడరా వెళ్ళిపోదాం అంటారు ఇంటికి. వాడికి పాటలే కావాలి కానీ ప్రసంగం అక్కర్లా. పాటలు ఉన్నంత వరకు ఆ రంగురంగుల లైట్లు, చక్కని దరువులు, ఆ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసేసి మనకు కావాల్సింది దొరికేసిందని చెప్పి అక్కడెక్కడో ఈట్ స్ట్రీట్లో 2 చపాతీలు తినేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకేం అక్కర్లా మనోడికి, వాక్యం అక్కర్లా. దేవుడి వాక్యం ద్వారా సరి చేయబడదాం, సవాల్ చేయబడదాం ఉండదు. సంగీత ప్రియులు ఉంటారు కొంతమంది. మరికొంతమంది ఉంటారు భోజన ప్రియులు. చెప్పండి, ఏ ప్రియులు వాళ్ళు? వాళ్ళు మీటింగ్కి రాగానే వారి ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? బ్రదరు భోజనాలు ఎక్కడండి? భోజనాలు ఏంటో నీకు ముందు వాక్యం వద్దా నీకు? సంఘానికి కూడా భోజనాలు పెట్టండి. ఎంతమంది వెళ్ళిపోతారు?
ఖాళీ ఉండవు ఆ సంఘాలకి. భోజనాలు పెట్టే సంఘాలు ఉంటాయి కొన్ని, ప్రతి ఆదివారం ఉచిత భోజనం అని చెప్పండి, ఎక్కడెక్కడి నుంచి ఆటోలు వేసుకుని వచ్చేస్తారు చాలామంది. కారణం అంటే వాళ్ళకి కావాల్సిన ఆ భోజనమే. నేను ఎవరినో విమర్శించాలని మాట చెప్పట్లేదు, కానీ మరి ఆత్మీయ ఆహారం ఎప్పుడు తింటావు? ఆత్మీయ ఆహారంతో ఎప్పుడు పోషించబడతావు? ఆలోచన చేయి. కలహప్రియులు అంటే, గొడవలంటే ప్రియత్వం. కొంతమందికి లేనిపోయిన గొడవలన్నీ మీదేసుకుంటారు. ప్రతి ఒక్కరితో గొడవే. ఎవరైనా ప్రక్కన కూర్చుని బాగున్నారండి అంటే, మేమెందుకు బాగుంటాం, మీరు బాగుంటారు, మేమెందుకు బాగుంటాం మొదలెడతాడు గొడవ. ఆయన ఏమడిగాడా? నిన్ను బాగున్నారా అడిగాడు. బాగుంటే బాగున్నాను చెప్పు, లేకపోతే లేదని చెప్పు. గొడవ ఎందుకు దానికి? సంఘాల్లో ఈ రోజులు ఇలాంటివి పెరిగిపోయినాయి ఎక్కువ. ఎక్కడ చూడండి గొడవ పెట్టుకోవడం, అరుచుకోవడం, కొంకిళ్ళాడుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కలహప్రియుల మధ్య బ్రతుకుతున్నావా? ఎక్కడో అక్కర్లా. కొన్నిసార్లు కలహాలంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరుగుతాయి అనుకుంటాం, కానీ కొన్ని ఇళ్ళే అంతకన్నా దారుణంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి భార్య భర్తలు దెబ్బలాడుకునేవాళ్ళు, సాయంకాలం అయిపోగానే దెబ్బలాటలు ఇంట్లో, భయంకరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడాలు. నీది తప్పంటే నీది తప్పి, నాది నిజమంటే నాది నిజమని ఎవరికి వాళ్ళు జస్టిఫై చేసుకోవాలనే ప్రయత్నాల్లో గొడవల గందరగోళాల మధ్య ప్రపంచం జీవిస్తూ ఉంది. అయితే నీ వ్యాజ్య భారం ఈరోజు ఎవరి మీద వేయగలవు? ఎవరైనా నిన్ను నిర్నిమిత్తంగా వేధిస్తున్నారా? అన్యాయంగా నిన్ను అణగదొరుకుతున్నారా? ఇబ్బందులకు గురి చేస్తున్నారా? నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి ఒకవేళ నీవు సమస్యలు ఎదుర్కొంటున్నావా? ఆ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? భక్తుడు అన్నట్టుగా, ప్రభువా నా వ్యాజ్య భారం నీ మీద వేస్తున్నాను, నా పక్షంగా పోరాడేది నీవే ప్రభువా అని దేవుని చేతులకు ఆ వ్యాధ్యాన్ని ఎవరైతే అప్పగిస్తారో, నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వారి జీవితాలు అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. తరుముకుంటూ వచ్చాడు ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని. 430 సంవత్సరాలు వాడుకున్నది సరిపోలేదు అతనికి. ఇంకా అనవసరంగా వారిని వదిలేశాను, రేపటి నుండి మనకి ఎవరు దాస్యం చేస్తారు, ఎవరు మనకు లోబడి పని చేస్తారు, అనవసరంగా వారిని పంపించేశానని చెప్పి ఆ ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వెళ్ళాడు. వారిని పంపించడం ఇష్టం లేదు. మోషే, ప్రజలు అందరూ కూడా తరుముకుంటూ వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి కంగారు పడ్డారు ప్రజలు. మోషే ధైర్యంగానే ఉన్నాడు, ప్రజలు కంగారు పడి మరలా వెనక్కి వెళ్ళిపోదామా? కెన్ వి గో బ్యాక్? కెన్ వి సెటిల్ డౌన్ దే? మరలా వెళ్ళి ఐగుప్తు బానిసంలో బ్రతుకుదామా? ఎందుకు అనవసరంగా ఫరోతో పెట్టుకోవడం మనం? ఆ ఫరో మామూలోడా కాదు కదా, అలాంటోడితో ఎందుకు ఈ గొడవ? కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోదాం ఫరో దగ్గరికి. ఆ సందర్భంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు చేయగలిగే పని అంటే ఏదైనా ఉంది అంటే, మీరు ఓరక నిలిచుండి చూడండి, మీ పక్షంగా పోరాడేది మీ దేవుడే. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. ఎక్సోడస్ చాప్టర్ 14 మీరు చదవండి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మామూలు అద్భుతం కాదు. సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను 6 నెలల మీద నడిపించి వారిని తరుముకొస్తున్న ఐగుప్తు సేనలను 600 శ్రేష్టమైన రథాలు, వాటి రథ చక్రాలతో పాటుగా ఆ సముద్రంలో దిగితే మధ్యలోనికి రాగానే మళ్ళీ నీళ్లు యథావిధిగా వచ్చేసరికి ఆ సైన్యం అంతా చనిపోతే దేవుడు ఒక్క రాత్రిలో ఇశ్రాయేలు ప్రజలకి అఖండమైన విజయాన్ని ఇచ్చాడు. గమనించండి ప్రియులారా, వాస్తవానికి మోషే ఇశ్రాయేలు ప్రజలను వేరే మార్గంలో తీసుకెళ్దాం అనుకుంటే దేవుడు అన్నాడు ఈ మార్గంలో వెళ్ళండి అని. ఆ మార్గంలో వచ్చిన తర్వాతే సముద్రం అడ్డొచ్చింది. కొన్నిసార్లు ఏమండి దేవుడు చెప్పినట్టే కదా నేను నడుస్తున్నాను, దేవుడు అన్నట్టే కదా నేను వెళ్తున్నా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ ఇబ్బంది, నాకెందుకు ఈ యొక్క వైఫల్యం, నాకెందుకు ఈ లాస్ అని కొన్నిసార్లు నువ్వు ప్రశ్నిస్తే, నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడైతే ఈరోజు నిలబడ్డావో నీ వ్యాధ్య భారం దేవుని చేతిలో పెట్టో, అసాధారణ అద్భుతం చేయడానికి నీ దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కాబట్టే ఆ మార్గంలో తీసుకొచ్చాడు వాళ్ళని. ఎర్ర సముద్రం చీలిపోయిన చోట యూజువల్గా మనం బైబిల్లో చదువుతుంటే ఏముందంటే ఒక అద్భుతం చేశాడు కదా అనుకుంటాం, కానీ ఒక శాస్త్రవేత్త నిర్గమాకాండం 14వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివి ఆ సంఘటన అంతా ఊహించి దాని యొక్క నిజానిజాలన్నీ కూడా పరిశీలన చేసి, పాసిబిలిటీస్ అన్ని పరిశీలన చేసి ఫైనల్గా అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలు జీవితంలో జరిగింది ఒక్క అద్భుతం కాదు, సుమారుగా 36 రకాల అద్భుతాలు దేవుడు చేశాడట. 36 మిరకల్స్ ఆ నైట్ దేవుడు చేయడం ద్వారా ఆ బలీయమైన బంధకాల్లోంచి దేవుడు వారిని విడుదల చేసి ఐగుప్తు నుండి బయటికి నడిపించి కనాను దేశం వైపుగా దేవుడు తీసుకొచ్చాడు. మరన్నడు ఫరో వారిని తరిమినట్టుగా మనం ఆ తర్వాత కాలంలో మనం చూడడం కారణం ఏంటో తెలుసా? దేవుడు శాశ్వత ప్రణాళికల్లో ఫరోను అణిచివేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు నిన్ను తరుముతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారమ్మా అన్నా, వెసిలన్నా, ఏదో
వయసు ప్రభావంతో ఒక వ్యక్తితో ప్రేమలో పడి పర్సనల్స్ అన్నీ షేర్ చేసేసుకుని, ఫోటోలు పంపించేసి, వీడియోలు పంపించేసుకుని, ఆ భయంకర పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ప్రతిరోజు మాకు వచ్చే వేలాది ఉత్తరాల్లో ఇలాంటి ఉత్తరాలు చాలా ఉంటాయి. నేను బ్లాక్మెయిలింగ్ గురవుతున్నాను, ఆ ఫోటోలు ఆ వీడియోలు ఇంటర్నెట్లో పెడతా, నీ పరువు అంతా తెస్తా, నీ జీవితాన్ని నాశనం చేస్తా అని బెదిరిస్తున్నాడన్నా మమ్మల్ని ఏం చేయమంటావు? నీ మీద తప్పుడు కేసు పెట్టి, తప్పుడు ఎలిగేషన్ చేసి నిన్ను కటకట్టాలని నెట్టేస్తాను బెదిరించేవాళ్ళు బహుశా నీ జీవితంలో ఉంటారేమో. బహుశా నువ్వు చేసిన తప్పేమీ లేదు అక్కడ, యోసేపు వలే పరిశుద్ధుడిగానే ఉన్నావు, కానీ కొంతమంది కావాలని చుట్టూ కూడా కుట్ర పన్ని కాన్స్పిరసీ చేసి నిన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారా? ఆ టైంలో నువ్వు బాధపడాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా, అధైర్యపడిపోయి ఇంకా ఇంకా అగాధ కూపంలోకి వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు చేయాల్సిన పని ఉంటే ఏదైనా ఉందంటే, ప్రభువా నా వ్యాధ్య భారాన్ని మీద వేస్తున్నాను ప్రభువా, లార్డ్ ఐ కాస్ట్ అవుట్ మై యాంగ్జైటీ ఆన్ యూ, యూ టేక్ కేర్ ఆఫ్ మీ. అద్భుతం చేయ ప్రభు, దేవుని అసలు ప్రార్థన చేయి. ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దుకు వస్తారని బైబిల్లో రాయబడిన రీతిగా నీ ప్రార్థనకు జవాబిచ్చి ఆ శత్రు సైన్యము నుండి, శత్రు బలవంతుడి మీద దేవుడు నీకు జయాన్ని దయచేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం. ఎస్, మై గాడ్ ఈజ్ విక్టోరియస్ గాడ్ అండ్ హి గివ్స్ us విక్టరీ వెన్ వి ట్రస్ట్ హిమ్. ఆయన అంగీకరించినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. మా నాన్నగారు సేవకు రాకమునుపు టెలికమ్యూనికేషన్లో జాబ్ చేసేవారు. చాలా మంచి శాలరీ ఆయనకు వచ్చేది. ఆ శాలరీతో ఏం జరిగేదంటే, రోజు ఒక 20 మంది స్నేహితులను తీసుకుని విజయవాడ రోడ్లో తిరగడం, 2 సినిమాలు చూడడం రోజుకి. మా నాన్నగారు ఒక మూవీ యాక్టర్కి విపరీతమైన ఫ్యాన్. ఆ పేరు చెప్పనులేండి, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్లు ఎవరు ఉంటే ఇప్పుడు మళ్ళీ కంగారు పడతారు వాళ్ళు. మా నాన్నగారు అతనికి బాగా ఫ్యాన్. ఆయన సినిమా వచ్చిందంటే చూసిందే చూసి ఎన్నిసార్లైనా చూసి, అది సినిమా హాల్లో తీసేసామన్నా దాకా చూసి బాగా ప్రోత్సహించారు అలాంటి వాళ్ళు మా నాన్నగారు. మరి వాళ్ళని ప్రోత్సహించేది ప్రజలే కదా. ఏమండి, ఎవరికో ఎక్కడి నుండి వస్తుందని డబ్బు చెప్పండి సినిమా యాక్టర్లకి? ఈ రోజున గొడవలు, గందరగోళాలు, వాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి వాళ్ళని పట్టుకెళ్ళి అవి ఇవి. నేను ఎవరినో సమర్థించలేని మాట చెప్పట్లేదు, కానీ డబ్బులు ఎలా వస్తాయి ఎవరికైనా? సేవకుల దగ్గరికి వచ్చేసి వీళ్ళందరికీ జనాల డబ్బులు అంటే అసలు ప్రజలందరికీ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ప్రజల నుండే కదా రావాలి. రాజకీయవేత్తలకు ఎవరిస్తున్నారు డబ్బులు? మనుషుల నుండే కదా వచ్చేది. సినిమా యాక్టర్లకు ఎవరిస్తున్నారు? నువ్వు చూస్తేనే కదా ఆ సినిమాలు రేట్లు పెంచి 300 పెట్టి పాప్కార్న్ 400 అమ్మి, ఆ కోకోకోలా బయట 10 రూపాయలు అంటే 1000 రూపాయలకి అమ్మి నీ దగ్గర దోసుకోవట్లా డబ్బులు. అక్కడ నీకు లెక్కలు ఉండవు. దేవుని దగ్గరికి వచ్చేసిన మాత్రం అడిగేస్తున్నారండి కానుకలు. ఈ సంఘంలో ఎక్కువ అడిగేస్తారండి కానుకలు. లోకంలో ఇచ్చేటప్పుడు అలాంటి లెక్కలే ఉండవు కదా. సరే, నేను ఇప్పుడు ఆ టాపిక్ టచ్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ ఎవరికైనా ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? ప్రజల నుండే కదా. ఒక మంచి కార్యం కోసం సహకరించేప్పుడు సణుక్కోవద్దు. నువ్వు పనికి మాలిన వాటికి సహకరిస్తే బాధపడు, ఇబ్బంది పడు, కానీ ఒక మంచి పని కోసం సహకరిస్తే గుండెల మీద ధైర్యంగా చేసుకుని చెప్పు, నేను మంచి పనిని ప్రోత్సహించానని చెప్పు, దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. ఇలాంటి సభలను ప్రోత్సహించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. పరిచర్యను ప్రోత్సహించండి, దేవుని సేవను ప్రోత్సహించండి. అది రైట్ ఇన్వెస్ట్మెంట్ మీ జీవితంలో. గొప్ప కార్యాలు దేవుడు, పరలోకమందున దేవుడు మీ పరిస్థితిని చూసి అద్భుతాలు చేస్తాడు. ఆయన అసాధ్యమైనది లేదు. ఆయన వ్యాధ్యభారం ఉందా? మా నాన్నగారు అలా ఆయన డబ్బంతా కూడా ఇటు కొంతమందికి అటు కొంతమందికి అలా దారాదత్తం చేసి నెల శాలరీ అంతా కూడా ఇంటికి వచ్చేది కాదు. ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు ప్రభు సువార్త విని యేసు ప్రభుని రక్షణను అంగీకరించి తన జీవిత పంథాను మార్చుకుని ప్రభువు జీవితాన్ని అప్పగించిన తర్వాత రోజు కార్యక్రమం ఏంటంటే, సాయంకాలం ఆ పని అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఒక బాస్ ఉండేవాడు. ఆయనకి మా నాన్నగారు ఒక బాటిల్ పట్టుకెళ్ళాలన్నమాట. ఏం బాటిల్ అది? లిక్కర్ బాటిల్. త్రాగుబోతులు ఉంటారు కొంత. మా నాన్నగారు త్రాగుబోతు కాదు, త్రాగలేదు, కానీ ఎప్పుడైనా అకేషనల్గా త్రాగేవారు. అది కూడా తప్పే, నేను దాన్ని కూడా సమర్థించట్లా. కానీ ఆయన బాస్ మాత్రం రోజు ఆయనకి తాగడానికి మా నాన్నగారే స్పాన్సర్ అనమాట. ఎందుకంటే పూర్వదినంలో ట్రంక్ కాల్స్ ఉండేవి. ఎవరికైనా ఫారిన్ కంట్రీస్ ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్స్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు కాల్ కలుపుతూ ఉండేవారు, అందుకు కానీ ఏవో చిన్న చిన్న ప్రతిఫలాలు వస్తుండే. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు అతనికి ప్రతిరోజు ఒక లిక్కర్ బాటిల్ స్పాన్సరింగ్ అనమాట. మారు మనసు పొందిన తర్వాత ఈయన వెయిట్ చేస్తున్నాడు బాస్ గారు ఆయన క్యాబిన్లో. మా నాన్నగారి పేరు రక్షణ పొందకు మునుపు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఇంకా రాలేదేంటి, మనకు బాటిల్ రాలేదేంటి అని మెల్లగా ఉండబట్టలకు ఫోన్ చేశాడు. వాళ్ళకి కాల్స్ ఉంటుంది, ఇంటర్కామ్ కాల్స్ ఏదంటే మా నాన్నగారు లిఫ్ట్ చేశారు, వస్తున్నాను క్యాబిన్కి. ఏంటయ్యా మనకు రావాల్సిన బాటిల్ రాలేదు, ఈ రోజు నుండి రాదండి. ఏమైంది, షాప్ ఏమన్నా మూసేశారా? లేదండి, నా బతుకు మారిందండి, నా జీవితం మారింది. ఏసారి ఆ జీవితాన్ని మార్చాడు. అంటే నువ్వు తాగవన్నమాట. నేను తాగనండి. ఇప్పుడు నాకు ముట్టురా,
నేను త్రాగనప్పుడు, అది మంచిది కాదన్నప్పుడు మిమ్మల్ని కూడా చేయమని ఎలా చెప్తాను? మీరు కూడా మానేయండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? బాస్ అంటే నీకు అపహాస్యంగా ఉంది నీకు? నేను అనుకున్నానంటే రేపే నేను కడపకి ట్రాన్స్ఫర్ వేస్తాను. నిన్ను ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి ఎక్కడికి? కడప. ప్రయాణాలకే డబ్బులన్నీ అయిపోతాయి. మా నాన్నగారికి ఎక్కడి నుండి వచ్చిందో ఆ ధైర్యం, కడప కాకపోతే కెనడాకి పంపించేయండి అన్నారట. అంత ధైర్యం వచ్చింది. సరే చూస్తాను, ఈ సంగతి నేను తెలుస్తా, వెళ్ళన్నాడు. మా నాన్నగారు ఇంటికి వచ్చారు. ఆయన ముందైతే కడప, కెనడా, కంబోడియా అనే మాటలు మాట్లాడారు, కానీ ఇంటికి వెళ్తే భయం వేసింది. నిజంగా కడప వేసేస్తే పరిస్థితి ఏంటని. ఇప్పటిదాకా నా శాలరీ అంతా లోకానికి ఖర్చు పెట్టి ఇప్పుడేదో ఇంటికి తీసుకెళ్దా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ శోధన, కడప నుండి విజయవాడ వారానికి ఒకసారి వచ్చిన డబ్బులన్నీ అయిపోతాయి, ఏంటి పరిస్థితి అని మా నాన్నగారు 2 రోజులు సెలవు పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు దేవుని సన్నిధిలో. ప్రభువా, నా పక్షంగా పోరాడయ్యా, నా పక్షంగా ఉన్నవాడు నీవే కదా, నేను నీకోసం నిలబడ్డాను, సత్యం కోసం నిలబడ్డాను, నా పక్షంగా పోరాడు ప్రభు అని 2 రోజులు ప్రార్థన చేసి ఆఫీస్కి వెళ్ళగానే ఒక శుభవార్త ఏంటంటే బాస్కి కడప ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. ఎవరైతే కడపేస్తారన్నాడో ఆయనకి ఆర్డర్ వచ్చేసిందంట. ఆ సాయంకాలమే నువ్వు కడపలో జాయిన్ అయిపోవాలి అర్జెంటుగా అనగానే వెళ్ళేటప్పుడు అన్నాడట, వెంకటేశ్వరరావు గారిని అడిగి నేను చెప్పండి అన్నాడట. ఎందుకు అంటే దేవుని బిడ్డలతో కొన్నిసార్లు చెప్పండి అపహాస్యాలు చేయకూడదు. వారి పక్షంగా ఎవరు నిలబడతారట? దేవుడు నిలబడతాడు. విధవరాండ్ర పక్షంగా దేవుడు ఉంటాడు, అనాథ బిడ్డల పక్షంగా దేవుడు ఉంటాడు, పేదల పక్షంగా దేవుడు ఉంటాడు. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, నిర్నిమిత్తంగా వేదనకు గురవుతున్నారో వారు పలకగానే ఆయన వారి పక్షంగా నిలబడతాడు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రే వీడికి ఎవడూ లేడురా అంటే జాగ్రత్త సుమ, వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. వారి వ్యాధ్యభారం దేవుడు భరిస్తే ఆయనకి ఎదురుగా నిలబడి ఏం సాధించగలవు? లేఖనం సెలవిస్తూ ఉంది, కలహప్రియం దగ్గర నువ్వు చిరకాలం ఉన్న నువ్వు కోరుకునేది మాత్రం సమాధానం కోరుకో, ప్రభు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వెస్లీ గారు ఓకే, బయటంతా బాగానే చెప్పారు, ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరికి రండి, ఒకసారి ఈ సంగతి ఏంటో తేల్చండి అని కొంతమంది అడగడానికి రెడీగా ఉన్నారు కదా, అవునా కదా? భార్యాభర్తల మధ్య ఈ రోజుల్లో కొంతమంది గొడవలు ఎలా ఉంటాయంటే ఇండియా పాకిస్తాన్ గొడవల కన్నా భయంకరంగా ఉంటాయి. కొన్ని ఇళ్లలో బద్ధ శత్రువులుగా ఉంటారు. పెళ్లి ప్రమాణాలు ఏం చేస్తారు? జీవితకాలం అంతా నేను ప్రేమిస్తాను, పోషిస్తాను. ఎందుకంటే పెళ్ళిలో ఇప్పుడు ప్రమాణం చెప్పకపోతే పెళ్ళి అవ్వదు కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్తే అది చెప్పేస్తారు. కానీ ఆ తర్వాత రెండు ప్రమాణాలు గుర్తుండవు చాలామందికి. భార్యను పోషిస్తానన్నవాడు పోషించడు, భర్తకు గౌరవిస్తానన్నవాళ్ళు గౌరవించరు. గొడవల గందరగోళాల మధ్య ఫ్యామిలీస్ ఈ రోజున కుటుంబంలో పిల్లలు ఇటు తండ్రికి సపోర్ట్ కావలేక, ఇటు తల్లిని సపోర్ట్ చేయలేక ఆ పిల్లలు భయంకరమైన ఎమోషనల్ ట్రామా గురవుతున్నారట చాలామంది చిన్నపిల్లలు. కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తలు దెబ్బలాడుకోవడం వలన. ఇది నేను చెబుతున్న మాట, సైకియాట్రిస్టులు చెబుతున్న మాట. ఏ కుటుంబంలో అయితే నిరంతరాయంగా భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు అవుతుంటాయో ఆ పిల్లల మానసిక పరిస్థితి చాలా దౌర్బల్యంగా ఉందట, దౌర్భాగ్యంగా ఉంది. వాళ్ళని ఏ సైకియాట్రిస్టులు బాగు చేయలేకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడీలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది చిన్నపిల్లల. కారణం వారి ముందున్న ఒక చెడ్డ మాదిరి భార్యాభర్తలు ప్రతిరోజు ప్రతి చిన్నదానికి కోప్పడమే, దెబ్బలాడుకోవడమే. ఉందా అలాంటి పరిస్థితి నీ జీవితంలో? ప్రభువుని మధ్యలో పెట్టు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, దేవుని వాక్యం ద్వారా గైడ్ చేయబడండి, వాక్యానుసారమైన సంఘంలో మీరు నాటబడండి, వాక్యం ద్వారా సవాలు చేయబడండి. మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అలా కాని పక్షంలో భయంకరమైన కార్యాలు కుటుంబంలో జరగడానికి ఈ రోజున కారణం ప్రార్థనలేమి, వాక్యము లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏ కుటుంబ వ్యవస్థనైతే దేవుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడో దాన్నే అపవాది ఈ రోజున కొలాప్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. భార్యాభర్తలు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు. మైక్రో అండ్ మ్యాక్రో అనే 2 మాటలు మీకు తెలుసు కదా. మైక్రో ఆర్గ్యుమెంట్స్ పర్లా, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఉదయాన్నే లేచిన తర్వాత కొంచెం కాఫీలో కొన్నిసార్లు చెప్పండి ఆ షుగర్ ఎక్కువ అవ్వచ్చు. దానికోసం నువ్వు ఆ కాఫీ, వేడివేడి కాఫీ నీ భార్య ముఖం మీద విసిరి కొట్టాలని ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైపోయిందమ్మా, కొంచెం మిల్క్ కలుపు, లేకపోతే మరలా పెట్టుకురా అని అంటే అక్కడ గొడవ ఏమీ లేదు. కొంతమంది భర్తలు ఉంటారు, షుగర్ ఎక్కువైపోగానే ఆ కాఫీ ఏం చేస్తారు, ఆ భార్య మీద విసిరేస్తారు, మొహం గాలిపోద్ది. కాఫీ 10 రూపాయలు, ఇప్పుడు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత అయింది? 1,00,000 రూపాయలు. కొన్ని కుటుంబాలు ఇలాంటి పరిస్థితులే. మ్యాక్రో ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థం ఏంటంటే పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు ప్రతి చిన్నదానికి. కొన్ని కుటుంబాల్లో నేను పర్సనల్గా గమనించింది అంటే భార్యాభర్తలు బాగానే ఉంటున్నారు, ఆ వెనకాల ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర నుండి గొడవలు వస్తాయి.
వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇటు భర్త తరపున తల్లిదండ్రులన్నా ఉండొచ్చు, భార్య తరపున తల్లిదండ్రులైనా ఉండొచ్చు. వారు కొన్నిసార్లు ఆ క్యాటలిస్ట్గా వర్క్ చేస్తుంటారు వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టారు. ఇగో నీ భర్తను డామినేట్ చేసే, అతన్ని అసలు ఏం చేయనివ్వదు, నిలబడిన ఒక కూర్చొని ఒక ప్రూవ్ చేయి, ఫెమినిజం అంటారు. ఇంకేం రెచ్చిపోతూ ఉంటుంది ఇంట్లో, మాట్లాడితే భర్త మీద విరుసు పడుతూ ఉంటుంది. ఏమన్నంటే కేసు పెట్టేస్తాను జాగ్రత్త అంటుంది. కేసు పెట్టి ఎవరిని పోషిస్తావు నువ్వు? అటు పోలీసు వాళ్ళని లాయర్లను పోషించి తప్ప ఏముంది? సరి చేసుకుంటే సరిపోయేది కదా. ఇల్లు దాటి గొడవ బయటికి వెళ్ళిందంటే జాగ్రత్త సుమా, ఆ గొడవ అపహాస్యం అయిపోద్ది. ప్రజలందరూ నీకు ఇవ్వాల్సిన విలువ ఎవరిక గుట్టు కుటుంబంలోనే ఉండాలా, అంతేకాని గడప దాటి బయటికి తీసుకురాకండి ఆ గొడవలో. కొంతమంది స్త్రీలు బుద్ధిహీనులుగా ఉండి ఇదే పని, గొడవ అంతా ప్రతిసారి ఇంటి బయటికి తీసుకొచ్చి మెగాఫోన్లు మైక్రోఫోన్లు ఏమనుంటే వాటిల్లో లోకం అంతా చెప్తాను, నా భర్త ఇలాంటోడండి అలాంటోడని అంటే అప్పుడు వినేటప్పుడు బాగా ఎంటర్టైన్గా వింటారు ప్రజలందరూ. ఆ తర్వాత నీకన్నా ఘోరంగా నీ భర్తను ఆడుకుంటారు. ఇదే జరుగుతుంది చాలా కుటుంబాల్లో. భార్యను నిష్ఠూర పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటాడు, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటాడు. ఈయనేదో విశ్వసుందరులాగా ఉన్నట్టు రాత్రి లైట్లు అరిపోతే కనబడ్డ ఇంట్లో. భార్యనేమంటాడు, అద్దంలో చూసుకున్నావా? నువ్వు చూసుకున్నావా ఎప్పుడైనా? ఒకళ్ళనే ముందు ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసావా? నిష్ఠూర పెడతా ఉంటాడు. నేను కాబట్టి చేసుకున్నాను కానీ మరి ఎవడైనా చేసుకుంటాడా నిన్ను అంటాడు. ఆమె అదే మాట అంటే నీకు బాధ కలగదా? నువ్వు కాబట్టి చేసుకున్నావా? అదేనా నువ్వు నీ భార్యకి ఇచ్చే విలువ? ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ భార్యను దేవుని బహుమానంగా ట్రీట్ చేయండి, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ భర్తను దేవుని బహుమానంగా ట్రీట్ చేయండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు. ఒకసారి మా నాన్నగారు పల్లెటూరులో వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడి ఈ మాట చెప్పి నేను 3వ పాయింట్లోకి వస్తాను, జాగ్రత్త వినండి. ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఉదయాన్నే లేచి ఒకసారి మేడ మీదకి వద్దాం, పల్లెటూరు వాతావరణం కదా, చక్కని గాలి పీల్చుకుందాం అని చెప్పి పైకి వచ్చారు. రాగానే ఒక చిత్రమైన సంఘటన ఆ గ్రామంలో చోటు చేసుకుంది. అదేంటంటే ఒక వీధి, ఆ వీధికి అవతల ఒక ఇల్లు, యువతలో ఒక ఇల్లు ఉంది. రెండూ ఒకేలాగా ఉన్నాయి, సేమ్ ఎలివేషన్, సేమ్ కలర్స్, అంతా ఒకటే. ఇద్దరు అన్నదమ్ములు కట్టుకుంటే ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, పక్క పక్కన కట్టుకుంటారో చూసారా, అలా ఉన్నాయి. అరే బాగున్నాయి, వీధికి అవతల ఒక ఇల్లు, వీధికి యువతల ఇల్లు సేమ్ టు సేమ్ ఉన్నాయి అని చెప్పి మా నాన్నగారు అలా చూస్తుంటే ఇప్పుడు అసలైన చిత్రం ఇప్పుడు స్టార్ట్ అయింది. గబగబా ఈ డాబాలోంచి ఒక ఆమె పైకి వచ్చింది మేడ మీదకి. ఆ మేడ మీద నుండి ఆ మేడ మీదకి ఒక ఆయన వచ్చాడు. ఆయన అక్కడి నుంచి తిడతాడు, ఇవి ఇక్కడి నుంచి తిడుతుంది. ఇద్దరు తిట్టుకుంటున్నారు. అరగంట సేపు తిట్టుకున్న తర్వాత మళ్ళీ రేపు కలుద్దామని చెప్పి ఆయనేమో ఆయనకే ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమేమి ఈయనకి ఇంట్లోకి వచ్చింది. అప్పుడు మా నాన్నగారికి అర్థం కాలేదు ఏంటిది అని ఆ ఆర్గనైజర్ని పిలిచి, బ్రదరు ఏంటా, ఈమెమో ఎక్కడికి వచ్చిందా, ఆయనేమో అక్కడికి వచ్చారు. ఇద్దరు అరగంట సేపు ఏదో ఎవరో జాబ్ ఇచ్చినట్టుగా తిట్టేసుకుని మళ్ళీ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి సంగతి అంటే ఆయన అన్నాడు, వాళ్ళిద్దరూ ఒకప్పుడు భార్యాభర్తలండి, దెబ్బలాడుకుని విడిపోయారండి. పోనీ విడిపోయామో దూరంగా ఉన్నారంటే లేరండి. ఆయన అక్కడ స్థలం కొన్నాడు, నేను ఇక్కడ కొన్నదండి. ఆయనకి ఇల్లు కట్టాడని ఈ ఇల్లు కట్టిందండి. ఆయన రంగేసాడని ఈ రంగేసిందండి. ఆఖరికి రోజు చేసే పని అంటే ఉదయాన్నే లేచిన తర్వాత పైకి వచ్చి అరగంట సేపు తిట్టుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోతారట. అది వారి దినచర్యలో ఒక భాగం అయిపోయిందట. ఎన్ని కుటుంబాలు లేవండి ఇలా? దినచర్యలో భాగం దెబ్బలాడకపోతే నిద్ర పట్టదండి అన్నట్టుగా కుటుంబాల్లో. ఎందుకంటే అక్కడ ప్రభువు లేడు. God is looking for Christ-centered families today. క్రీస్తు కేంద్రితమైన కుటుంబంగానే ఉంటే పరలోకపు నమూనాగా నీ కుటుంబం ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అదే క్రీస్తు ప్రభు లేకపోతే నరకానికి నీ కుటుంబానికి పెద్ద తేడా ఏమీ లేదు. వ్యాజ్యభారం ఉందా, పెట్టాయి దేవుని మీద వేసాయి. ప్రభు నా భారాన్ని భరించువాడు నీవు, నేను మాత్రం కోరుకున్నది సమాధానమే. బైబిల్లో ఒక మాట ఉంది, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబం అంతకంతకు ఏమైందట, వర్ధిల్లింది. కారణం ఏంటో తెలుసా? సౌలేమో కలహాన్ని కోరుకున్నాడు, దావీదేమో సమాధానాన్ని కోరుకున్నాడు. నువ్వు ఎవరిలా ఉంటావు ఈ రాత్రి? మాట్లాడితే గొడవలు బయలుదేరుతున్నావు ప్రతి చిన్నదానికి, లేదా సమాధానాన్ని కోరుకునే వ్యక్తిగా ఉన్నావా? సమాధాన పరుచు వారు ధన్యుల్లో, వారు దేవుని కుమారులు అనబడతారు. అంత ఈజీగా టైటిల్ రాదు నీకు. దేవుని కుమారులు అంటే అంత ఈజీగా వచ్చేసింది అనుకున్నావు గనక సమాధాన పరిచే గుణం నీలో ఉండాలి, క్షమించే మనసు నీలో ఉండాలి, ప్రేమించే మనసు నీలో ఉండాలి. నీ కుటుంబం కట్టబడుతుంది, సమాధానం కట్టబడుతుంది. నా వ్యాజ్య భారాన్ని మీద వేస్తున్నాను. ఆయన మన పనుల భారాన్ని భరిస్తాడు. మూడవది మన వ్యాజ్య భారాన్ని భరించాడు, రెండవది భరించాడు. మూడవది 38వ కీర్తన 4వ వచనం చదివితే దానిలో ఒక మాట ఉంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. Psalm 38:4 దానిలో రాయబడిన మాట, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద ఏం చేయబడ్డాయి,
మోపబడి ఉన్నవి. 38వ కీర్తనను పశ్చాత్తాప కీర్తన అంటారు, సామ్ ఆఫ్ పెనిటెన్స్. బైబిల్ గ్రంథంలో 150 కీర్తనల్లో కొన్ని విభాగాలు ఉన్నాయి. కీర్తనలన్నీ ఒకే సారాంశంతో ఉన్నాయి కాదు. కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని స్తుతి ధ్వనులు ఉన్నాయి, కొన్ని పశ్చాత్తాప కీర్తనలు ఉన్నాయి. అందులో తాము చేసిన పాపముల నిమిత్తం, తాము చేసిన అపరాధముల నిమిత్తం పశ్చాత్తాపడిన ఆ సందర్భాలు మనకు కనబడతాయి. ఆ సామ్స్ ఆఫ్ పెనిటెన్స్లో ఈ 38వ కీర్తన కూడా ఒకటి. దానిలో ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా దోషములు, నా పాపములు నా తల మీదుగా వెళ్ళాయి, అవి నా మీద బరువుగా మోపబడ్డాయి, నేను మోయలేకపోతున్నాను, ఆ బరువును నేను తట్టుకోలేకపోతున్నాను. దాని నుండి ఉపశమనం కోసం, పాప భారము నుండి విడుదల పొందడం కోసం ఈరోజు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు నువ్వు సహాయం చేయవా? దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు చాలామంది. ఈ రాత్రి మనిషి యొక్క పాపం మనిషి మీద మోపబడుతుంది. అది తీవ్రమైన భారం వల్లే, బరువు వల్లే ఉంది. అది దించబడకపోతే నీకు ప్రశాంతత లేదు, అది దించబడకపోతే నీకు ఆనందం లేదు. అందును బట్టి ఈ రోజున మానవుడు ఎన్నెన్నో ప్రాంతాలు ప్రతిరోజు దర్శించిన కారణం ఏంటో తెలుసా? ఆ పాప భారం దించుకోవాలని. ఏవేవో దేవుడికి ఇచ్చేయాలన్న ఆలోచన ఎందుకోసమో తెలుసా? పాప భారాన్ని దించుకోవాలని. పుణ్యాలు చేయడం, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, మనుషులకి ఏదో మేలుకరంగా ఉన్నాన్ని పరిశీలన చేసుకోవడం. నేను చేసిన పాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను చేసే పుణ్యాలు ఆ పాపాలను దాటితే అప్పుడు నాకు స్వర్గలోకం ఉంటుందని చెప్పి పాపాలను పుణ్యాలను బ్యాలెన్స్ చేయాలనే ప్రయత్నంలో ఎంతమంది లేరంటారు ఈ రోజుల్లో? పాపం పోయే మార్గం ఏంటని చెప్పి చాలామంది వెతుకులాడుతున్నారు. మొన్న ఎవరో చెప్పారట, ఒక చిన్న ఇరుకైన స్థలంలోంచి కనుక నువ్వు ఇటు నుండి అటు కనుక వెళ్ళగలిగితే నీ పాపాలన్నీ పోతాయన్నాడంటే ఎవరో. ఒక ఆమె వెళ్ళింది, మరి ఎక్కడి నుంచి, కాకినాడ నుంచి వెళ్ళిందో లేదా మరి ఎక్కడి నుంచి వెళ్ళిందో తెలియదు. ఆమెమో కొంచెం దిట్టంగా ఉంది ఆమె, అక్కడేమో ఆ పాత్ ఏమో చాలా నేరోగా ఉంది. ఆలోచన చెయ్యాలి కదా, చేయకుండా మధ్యలోకి వెళ్ళి ఇరుక్కుపోయింది. బాబోయ్, నన్ను బయట దిగండి నాయనో, పాపాలు పోవాలని చెప్పి ఇరుక్కుపోయి అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది అమ్మగారు. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు జరగట్లేదు పాపాలు పోవాలని, సమస్య పరిష్కారం రావాలని. మొన్న ఎక్కడో చూస్తున్నాడు, ఒక ఆమె అంటుంది, భార్యాభర్తల మధ్య సమస్య కనుకుంటే వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో కానీ లేదా వాళ్ళిద్దరున్న ఫోటో కానీ ఒక డాబర్ తేనెలో ముంచి, ఏమన్నా ఫోటో ఎక్కడ ముంచాలట, డాబర్ తేనెలో ముంచి మీ ఇంటి బెడ్రూమ్లో పడమర దిశగా ఆ తేనె బాటిల్ పెడితే మీ కుటుంబ సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పింది. మరి డాబర్ తేనె అడ్వర్టైజ్మెంట్ ఏంటో మనకైతే తెలియదు, కానీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకెళ్ళి తేనెలో ముంచుతానట కుటుంబ సమస్యలు ఏమైపోతాయట. నువ్వు వినలేగానే ఇలాంటివి చెప్పడానికి చాలామంది ఉన్నారు. పాపాలు పోవాలంటే అది చేయి, ఇది చేయి, అక్కడ మునుగు, ఇక్కడికి వెళ్ళు, అది చేయి, ఇది చేయని అనేక రకాలైన భారాలు మోపి మనిషిని ఇంకా పాప బంధకాల్లోనే ఉంచడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు. కానీ వాటి నుండి విడుదల చేసే మార్గం ఏంటి? మా తాత ప్రతి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేస్తూ ఎన్నో శ్లోకాలు పాడుతుండేవాడు. అందులో ఒక శ్లోకం, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల త్రాహమాం యుగే యుగే అనిదా శరణాస్తి త్వమేమ శరణం మమ్మ. మా కుటుంబంలో జరిగిందని చెప్తున్నాను, ఎవరినో విమర్శించాలని కాదు. ఏదైనా గుడి కనబడితే ప్రదక్షిణ చేస్తూ చెప్పే శ్లోకం ఇది. మంచి శ్లోకమే, అర్థం కూడా చాలా మంచిదే. ఓ దేవా, నేను పాపిని, నా కర్మలన్నీ పాపమే, ఇలా పాపంలో నేను చచ్చిపోతే పున్నామ నరకానికి పోవాలి. నువ్వు కరుణ కలిగిన దేవుడు అయితే, కృపగల దేవుడు అయితే ఈ పాపమును నన్ను విడిపించు. ఐ వాంట్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద బాండేజెస్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాప పర్యవసానాల నుండి, పాప బంధకాల్లోంచి నేను విడుదల పొందాలని కోరుతున్నానని మా తాత ప్రతి ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు. ఇలా ఎంతమంది లేరు ప్రార్థన చేస్తున్న వాళ్ళు? పాపము మనిషిని అన్ని విధాలుగా ఛిద్రం చేసింది, మనిషిని ఆధ్యాత్మికంగా చంపేసింది, మానసికంగా కృంగదీసింది, శారీరకంగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పాపము ఎంటర్ అవ్వనంత వరకు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో దేవునితో నిర్భయంగా మాట్లాడారు, ఆయనతో సహవాసం చేశారు, ప్రభువుని ముఖాముఖిగా చూశారు, ఆయన స్వరాన్ని విన్నారు, అద్భుతాలు జరిగే వారి జీవితంలో. కానీ ఎప్పుడైతే వద్దు అన్న పని చేశారో వారి జీవితాలకు ఏమేమి ఎంటర్ అయింది తెలుసా? మొట్టమొదటిగా దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి వారు వేరు చేయబడ్డారు. దే వర్ బానిష్డ్ అవుట్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలోంచి దేవుడు వారిని బయటకు గెంటేశాడని బైబిల్లో రాయబడింది. దే లాస్ట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. చాలామంది అడుగుతారు, వెస్లీ గారు, ఈ పండు తినుదినమున చచ్చిపోతా ఉన్నాడు కదా దేవుడు, కానీ ఆదాము గారు చావలేదు కదా, 930 సంవత్సరాలు బ్రతికాడు కదా ఆదాము, ఇప్పుడు దేవుని మాట అబద్ధం అయిపోయిందని చాలామంది అడిగితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవునితో సహవాసం తెగిపోవడం కన్నా చావడం ఈజీ ఏమో అనిపిస్తుంది నాకు. ఇంకంతకన్నా గొప్ప మరణం ఏం కావాలి?
సెపరేషన్, డెత్ అనే మాట గ్రీకు భాషలో ఉన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? సెపరేషన్ అని అర్థం. డెత్ అంటే సెపరేషన్. బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ డెత్. ఒక మానవుడు పాపం చేసిన ఆ క్షణం దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. అంజూరపు ఆకులు కచ్చడాలుగా మార్చుకుని తమ సిగ్గును కప్పుకోవడానికి, తమ మానాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులు కచ్చడాలు చేసుకోవడం మొదలుపెట్టారు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆదామవ్వలు తిన్న పండేంటండి అని చాలామంది అడుగుతుంటారు నన్ను. దాని గురించిన డీటెయిల్స్ పెద్దగా బైబిల్లో లేవు. దాని గురించి మనం తర్జన పడిపోయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని దేవుడు ఆయన వెలుగులోని తీసుకొచ్చాడు, కొన్ని అలా దేవుడు ఉంచాడు. అయితే ఆ పండు ఏంటి అంటే, చాలామంది బైబిల్ పండితులు నిర్ధారించింది ఏంటంటే, ఏ చెట్టు కింద అయితే వారు ఆ ఆకులు తీసుకుని కుట్టుకున్నారో బహుశా ఆ చెట్టు పండు అయ్యి ఉండొచ్చు, అంజూరు పండు అయ్యి ఉండొచ్చు అని చాలామంది బైబిల్ పండితులకు అభిప్రాయం. కానీ యూజువల్గా ఎక్కడైనా చిత్రపటాల్లో ఆదామవ్వలు తింటుంది యాపిల్ పండుగ చిత్రీకరిస్తారు, కానీ అది ఒక అంజూరు పండు అయ్యి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఆ అంజూరపు ఆకులే ఏ చెట్టు కింద అయితే వాళ్ళు పాపం చేశారో ఆ ఆకులు తీసుకుని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. పాపాన్ని కప్పుకోవడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలు ఇవే. అంజూరపు కచ్చడాలు కట్టుకోవడం అంటే రకరకాల పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, తపజపాలు, ప్రార్థనలు, అవి ఇవి ఇన్ని చేసి అంజూరపు ఆకులు కట్టుకుని నేను బాగానే ఉన్నానుగా, కప్పబడ్డాను కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది నిజంగా పరిష్కరించబడిన సమస్య. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన లోకానికి వచ్చి శిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆనాడు ఏదెను తోటలో ఒక చర్మపు చొక్కాయి తయారు చేయబడి, బహుశా ఆ జంతువు ఏంటనేది ఆలోచన చేస్తే గొర్రెపిల్ల అయి ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఆ గొర్రెపిల్ల యొక్క చిత్రం పాత నిబంధనలు అనేక చోట్ల మనకు కనబడతా ఉంటుంది. ఆదిలో వధించబడిన గొర్రెపిల్ల ఆదాము హవ్వల యొక్క సిగ్గును మానాన్ని కప్పి ఆ చర్మపు చొక్కాయలు వారి మీద కప్పబడడం ద్వారా వారి పాపాన్ని దేవుడు కప్పినట్టుగా లేఖనంలో మనం చూసాం. దట్స్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆయన సిలువలో చేసిన పని ఏంటో తెలుసా? ఆయన మన కోసం చనిపోవడం ద్వారా మన పాపాన్ని సంపూర్ణంగా పరిష్కరించాలని యేసుప్రభువు ఆశించాడు. చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నీ పాపాలు పోయే స్థలం ఏంటి అంటే యేసుప్రభువు సిలువ దగ్గరికి రావాలి. అక్కడే నీ పాపం యొక్క సమస్య పరిష్కరించబడింది కనుక. ఇప్పుడు పాండమిక్ వచ్చిందండి, కరోనా వచ్చింది, ఆ వైరస్ అందరి దగ్గరికి వచ్చింది. ఒక 2-3 వేవుల తర్వాత వ్యాక్సిన్ అనేది కనిపెట్టారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వైరస్ వచ్చినా కానీ వారు చక్కగా పోరాడగలుగుతారు. లోపల ఉండి ఆ వ్యాక్సిన్ దాంతో పోరాడుతుంది కాబట్టి మీరు బ్రతుకుతారని చెప్పగానే లైన్లో నిలబడి వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆ వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ మీరు చూస్తే జస్ట్ లైక్ వాటర్లా ఉంది, జస్ట్ వాటర్ డ్రాప్స్ లాగే ఉంది. సరే, ఆ కరోనా వ్యాక్సిన్ వేస్తున్న సెంటర్ ప్రక్కన ఒక ఆయన డ్రమ్ము నిండా నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి రండి మీకు వ్యాక్సిన్ వేస్తారంటే వెళ్తాం మనం. అవి కాకినాడలో ఎక్కడో పట్టేసి నీళ్ళు అయ్యి, అవి అక్కడ తయారు చేయబడిన వ్యాక్సిన్ కాదు. అది జాగ్రత్తగా గమనించండి. చూడ్డానికి రెండు ఒకలాగా ఉండొచ్చు, వాటి లక్షణాలు ఒకలాగా ఉన్నట్టు కనబడొచ్చు, కానీ వాటి ఎఫెక్ట్ మాత్రం వేరుగా ఉంటుంది. ఆ ఒరిజినల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే ఆ దానితో పోరాడే అవకాశం ఉంది. ఎవడు పడితే వాడు డ్రమ్ములు పెట్టుకుని రండి అంటే ఎందుకు వెళ్ళలేదో తెలుసా? అది సరైన వ్యాక్సిన్ కాదు. ఈ లోకంలో ఒక మనిషి పాపం పరిష్కరించబడాలంటే యేసు ప్రభు రక్తమే ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ రక్తమే పరిశుద్ధమైన రక్తం కాబట్టి దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోడా మనకి? గాడ్ ఈజ్ ఎనఫ్ అండ్ హిస్ సాక్రిఫైస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ us. ఆయన బలి, ఆయన మరణం, ఆయన త్యాగం మన పాపాలు తీసివేయడానికి సామర్థ్యం ఎందుకుంది అంటే ఆయన పాపము లేనివాడు కాబట్టే. యేసు ప్రభు జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన వ్యవహార శైలిలో పాపం లేదు, ఆయన స్వభావంలో పాపం లేదు, ఆయన అలవాటుల్లో పాపం లేదు. అందును బట్టే యేసు ప్రభు నీతిమంతుడని ఎవరు చెప్పారో తెలుసా బైబిల్లో? ఆయన ద్వేషించిన వారే ఒప్పుకున్నారు, శిష్యులు కాదు చెప్పింది. శిష్యులు యేసు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి మా నాయకుడు అదండి, మా నాయకుడిదని ఎన్నెన్ని చెప్పచ్చేమో అనుకుంటాం మనం. కానీ యేసు ప్రభు నీతిమంతుడని ఒప్పుకున్నది ఎవరో తెలుసా? ఆయన్ను తీర్పు తీర్చిన పిలాతే చేతులు కడుక్కున్నాడు. ఈయన శిక్షిద్దాం అనుకుంటే ఒక్క నేరం కూడా కనబట్టలేదు, నాకు ఒక్క దోషం కూడా కనబట్టలేదు ఆయనలో అన్నాడు. చేతులు కడిగేసుకున్నాడు పిలాతు. శతాధిపతి యేసు ప్రభు ముందు మోకాళ్ళుని సిలువ వేశాడు శతాధిపతి. అతని పేరు బైబిల్లో లేదు కానీ చరిత్రలో లాజినస్ అంటారు అతన్ని. అతనే యేసు ప్రభుని తీసుకొచ్చి మేకులు కొట్టి సిలువకు దిగ్గొట్టి ఆ సిలువ వేసిన తర్వాత అక్కడ జరిగిన అద్భుతాలన్నీ చూసిన తర్వాత ఏ రోమన్ సైనికుడు కానీ, ఏ రోమన్ శతాధిపతి కానీ సిలువ వేయబడి ఒక వ్యక్తి ముందు మోకాళ్ళు వేయకూడదు.
ఇన్ఫ్యాక్ట్ ఆ సిలువను కూడా టచ్ చేయకూడదు, వాళ్ళు సిలువను కూడా ముట్టుకోరు. యేసు ప్రభు సిలువ మోయలేక పడిపోతే కురైనని సీమోన్తో మోయిపించే కారణం ఆ కురైనీడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు. ఆయన రోమన్లు కనీసం టచ్ కూడా చేయరు. అలాంటి సిలువ ముందు శతాధిపతి మోకాళ్ళు అన్నాడు, తెలుసా, నీవు నీతిమంతుడు అన్నాడు. ఈయన నిజముగా నీతిమంతుడని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నీతిమంతుడని ఒప్పుకున్నది ఆయన ప్రేమించిన వాళ్ళు కాదు, ద్వేషించిన వాళ్ళు ఒప్పుకున్నారు. అది నా దేవుని సామర్థ్యం, అది నా దేవుని యొక్క కెపాసిటీ, అది నా దేవుని యొక్క యథార్థత. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన ఒక్కడే నీ పాపాలు ఎందుకు క్షమించగలడను అంటే, ఆయన ఒక్కడే నీ కోసం శిలువలో మరణించాడు కాబట్టి, తన రక్తాన్ని నీ కోసం చిందించాడు కాబట్టి, దారదారులుగా తన రక్తాన్ని నీ కోసం కార్చాడు కనుక నీ పాప భారాన్ని తొలగించే సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంటుంది. చెప్పండి నమ్మని దేవుని ప్రజలారా, ఎప్పుడైతే నీ పాప భారం తొలగించబడుతుందో, నీ పాప భారంను విడుదల పొందుతావో, బైబిల్ సెలవిచ్చింది, నువ్వు రక్షణ పొందడం మాత్రమే కాదు, రక్షణ ఆనందంలో కొనసాగుతూ ఉన్నాడు. ఈ ఆనందం ఇంకెక్కడ దొరకదు నీకు. రక్షణ ఆనందాన్ని పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరించి పాప పశ్చాత్తాపాన్ని పొంది దేవుని సన్నిధికి, ప్రభువా నా పాపములను నన్ను శుద్ధీకరించు, నా పాపములు నన్ను నలగొట్టేసాయి, మనసులో ప్రశాంతత లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, నా ఆత్మ చచ్చిపోయింది, ఐ వాంట్ టు లివ్ అగైన్, నేను మరలా బ్రతకాలని ఆశపడుతున్నాను, నీ శక్తి నా మీద కృమ్మరించిన రక్తంతో నన్ను కడగని నువ్వు ప్రార్థన చేస్తే, మన పాపంలో ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను మనం క్షమించి సమస్త దుర్నీతి నుండి దేవుడు మనం ఎలా చేస్తాడట, ఆయన పవిత్రులుగా చేస్తాడేమోనుందా, చెయ్యునోనుందా? ఇంకా అక్కడ అనుమానం అక్కర్లా, డౌట్ అక్కర్లా, దేవుని మాటను సందేహించక్కర్లా. నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటే మై గాడ్ ఈజ్ జస్ట్ అండ్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. నువ్వు నీ పాపాన్ని ఎవరి దగ్గర ఒప్పుకుంటే మరొకళ్ళకి 4 యాడ్ చేసి పంపిస్తారేమో వాళ్ళు, కానీ నీ దేవుడు అలాంటాడు కాదు. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన తీసుకెళ్ళి సముద్ర అగాధ జలముల్లో పడేశాను అన్నాడు. అగాధ జలముల్లో కొన్ని ఓడలు కానీ లేదా విమానాలు కానీ సముద్రంలో కూలిపోతే ఆ డీప్ వాటర్స్లోకి వెళ్ళిపోతానట. ఒక పేపర్ని మనం ఇలా క్రష్ చేస్తే, ఒక కాగితాన్ని మనం ఇలా క్రష్ చేస్తే ఎలా నలిగిపోద్దో, పెద్ద పెద్ద ఓడలు విమానాలు ఆ డీప్ వాటర్స్లో అలా ముక్కలు అయిపోతాయట, పిండి అయిపోతాయట. అవన్నీ మళ్ళీ కనబడవు, కొన్నిసార్లు జాడ కూడా ఉండదట. దేవుడు అన్నాడు, నీ పాపమును ఒప్పుకుంటే దాన్ని తీసుకెళ్ళి అగాధ జలముల్లో వేస్తానంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటావేమో, కానీ దేవుడు మాత్రం మరలా వాటిని ఏం చేశాడట, జ్ఞాపకం చేసుకోడు. ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి తన సన్నిధిలో నిలబడే ధైర్యాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఆయన రాజ్యంలో సంచరించగలిగే అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మని దేవుని ప్రజలారా, మన తలంపులతో చేసిన పాపానికి యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం దగ్గొట్టబడింది. మన చేతుల్లో చేసిన పాపాల ద్వారా మన చేతులకి పడాల్సిన మేకులు యేసు ప్రభు మన కోసం తీసుకున్నాడు. ద బైబిల్ సేస్ హీ ఈజ్ అవర్ సబ్స్టిట్యూషన్. ఆయన సబ్స్టిట్యూటనరీ అటాన్మెంట్గా మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చిన దేవుడు నీ కోసం నా కోసం బలియాగం అయ్యాడు. మన స్థానాన్ని ఆయన కోరుకున్నాడు. A divine exchange was done at the cross of Calvary. కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక డివైన్ ఎక్స్చేంజ్ చేశారు. అదేంటో తెలుసా? నీ భారాన్ని నా మీద వేసేయి, నా శాంతిని నీకు ఇస్తాను, నా సమాధానం నీకు ఇస్తాను, నా రక్షణ నీకు ఇస్తానని యేసు ప్రభు మన కోసం మరణించారు. మన పాదాలు బంగారు వీధుల్లో నడవాలని ఆయన యెరూషలేము వీధుల్లో కరుకైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ మార్గంలో ప్రయాణం చేశాడు. మన చేతులు కిరీటాలు మోయాలని చెప్పి, లేదా మన చేతులతో ఆ పరిశుద్ధమైన రాజ్యంలో మనం సంచరించాలన్న ఆలోచనతో యేసు ప్రభు తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన తలల మీద జీవ కిరీటాన్ని, మన తలల మీద నీటి కిరీటాన్ని, మన తలల మీద అక్షయమైన కిరీటాన్ని, మన తలల మీద దేవుని యొక్క కిరీటాన్ని చూడాలని యేసు ప్రభు మన కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. హీ రీప్లేస్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్. కారణం ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొందాలని, మారు మనసు పొంది దేవుని రాజ్యంలో సదాకాలం ఉండాలని, రక్షణలో ఎదగాలని దేవుడు ఆ గొప్ప త్యాగాన్ని కోసం చేశాడు. నీ పాప భారాన్ని తొలగించడానికి నీ కొరకు పాపాన్ని భరించిన దేవుడు ఆయన. మన శాపాన్ని భరించడానికి మన కొరకు శాపముగా మార్చబడ్డాడు ఆయన. అలాంటి ప్రేమ గల దేవుణ్ణి ఈ రాత్రి హృదయంలో చేర్చుకుంటావా? ఒకవేళ ఇంతవరకు యేసు ప్రభువును దూరంగా నిలబెట్టి వెళ్ళిపోయావేమో, ఇలాంటి క్రూసైడ్లు ఎన్నోసార్లు అటెండ్ అయ్యావు, ఇలాంటి మీటింగులు ఎన్నోసార్లు సువార్త విన్నావు, కానీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వలేదేమో. ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ ప్రెషియస్ హార్ట్? ఈ రాత్రి నీ హృదయంలోనికి యేసు ప్రభువును అంగీకరించడానికి, ఆయన చేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం కాదా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, చేతులు చాపి, జాలిగల చేతులు చాపి. కెన్ యూ కమ్ టు మీ? ఐ వుడ్ లైక్ టు గివ్ యూ పీస్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సాల్వేషన్. రక్షణ నీకు ఇస్తాను, అక్షయత నీకు ఇస్తాను, నిత్య జీవాన్ని నీకు ఇస్తానని ప్రేమతో పిలుస్తున్న యేసయ్య దగ్గర మనం వద్దామా? ఏ భారం తొలగిపోద్ది అంటే
మన పనుల భారాన్ని తొలగించే దేవుడు, మన వ్యాధ్య భారం తొలగించే దేవుడు, మన పాప భారం తొలగించి మనందరినీ ఆయన విముక్తులుగా చేసి స్వతంత్రంతో నింపి, కుమారుడు స్వతంత్రులుగా చేసిన వాళ్ళు నిజంగా స్వతంత్రులని బైబిల్లో రాయబడినట్టుగా యేసు ప్రభు ద్వారా స్వతంత్రులుగా చేయబడితే యూ విల్ ట్రూలీ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు ద్వారా నీకు ఇవ్వబడిన స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని నువ్వు సంపూర్ణంగా అనుభవిస్తావు. ఈ రాత్రి వస్తావు, నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? నీ పాపం విషయం పశ్చాత్తాపడతావా? నీ బ్రతుకుని యేసేకి అప్పగిస్తావా? ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు.